మనం ఏం సిరీస్లో ఉన్నామండి? ఆ? తెలుగు మీడియం మానేసినట్టున్నారు అందరూ. ఇంకా అన్సంగ్ హీరోస్ అట్ట. సరే, కీర్తించబడని వీరిలో అన్సంగ్ హీరోస్, జనాలు గుర్తించని గొప్పవారు, మనం మనం ఇన్స్పైర్ కాగలిగిన వ్యక్తులు, మనం మాదిరి పెట్టుకోగలిగిన వ్యక్తులు, దానికోసం మనం చూస్తున్నాం. మూలవచనంగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము మాదిరిగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. వాళ్ళు మనకి మాదిరి, నిజమే, అపోస్తులు మనకి మాదిరే. వారు మాదిరై ఉన్న ప్రకారము మనము వాళ్ళలాగా మాదిరిగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడాలట. ఎందుకో మరి అలాగ మనం గురిపెట్టలేదు. ఎప్పుడైనా పౌల్ని మాదిరిగా ఆలోచించాం, పేతురుని మాదిరిగా ఆలోచించాం, యేసుక్రీస్తుని ఎలాగా మాదిరిగా తీసుకుంటాం, దావీదుని మాదిరిగా, ఇలాగా కొంతమంది సంఘ హీరోస్, కీర్తించబడిన వాళ్ళ కోసం మనం మాదిరిగా తీసుకున్నాం. కానీ పౌలు వలె మాదిరిగా నడుచుకునేవారు, లేదా సంఘానికి మాదిరిగా నడుచుకునే వాళ్ళు ఇంకా ఎవరున్నారు? వాళ్ళని మనం గురిపెట్టి చూడలేదు. అదే పని మనం 2 వారాల నుంచి చూస్తున్నాం. వాళ్ళని గురిపెట్టి చూస్తుంటే చాలా ఛాలెంజ్లు వాళ్ళు మనకి విసిరారు. చాలా, అరే ఎలా చేశారు వాళ్ళు, మనమేంటి ఎలా ఉన్నాం అనే ప్రశ్న వచ్చేలాగా చాలా మందిని వాళ్ళు చేశారు. నేనైతే కొన్ని నేర్చుకున్నాను, కొన్ని నేను యాడ్ చేసుకున్నాను. నేను ఇది చెయ్యాలి, నేను ఇక మీదట దీన్ని ఎలా చేయాలి అని నేర్చుకున్న వాళ్ళని గురిపెట్టి చూడడం వలన ఈరోజు కూడా దేవుడు కొంతమంది అన్సంగ్ హీరోస్ని మన ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళ ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఇదే ఖచ్చితంగా వచ్చే వారం కూడా ఉంటుంది సిరీస్, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నేను కొన్ని రాసుకున్నాను, అన్నీ అవ్వలేదు అక్కడ. వాళ్ళ గురించి అని చెప్పాలి. అయితే వాక్యులకు వెళ్ళే ముందు ఇంకొక చిన్న మాట. రైట్, సంతోషం. మనం అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడుకుంటాం కదా. వారి వలె మాదిరి కలిగిన వాడిని గురిపెట్టి చూడడానికి మరలా మనం ప్రయత్నం ప్రారంభిద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. అందరూ మోకరిస్తారా? చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మనం గురిపెట్టి చూడవలసిన కొంతమంది మాదిరుల గురించి ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దాం. యోహాన్ రాసిన 2వ పత్రిక. పెద్దగా ఎవరు దీన్ని చదివి ఉండకపోవచ్చు, చాలా చిన్నది ఇది. యోహాన్ రాసిన 2వ పత్రిక రాశాడట. ఎవరికి రాశాడంటే, పెద్దనైన నేను, యోహాన్ రాసిన 2వ పత్రిక 1వ వచనం అండి. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. శుభమని చెప్పి వ్రాయునది. ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. లేఖ ఎవరికి రాశారండి? ఎవరో ఒక అమ్మగారు ఉన్నారు, ఒక లేడీ ఉన్నారు, ఆమెకి ఈ లేఖ రాయడం జరిగింది. జనరల్గా కొరింథీ సంఘానికి అని రాసినందుకు కొరింథీ పత్రిక అని వచ్చింది. రోమా సంఘానికి అని రాస్తే రోమా పత్రిక అని వచ్చింది. ఏదో ఒక సంఘానికి లేఖలు రాశారు, లేదా ఏదో ఒక తెగవారికి. యాకోబు పత్రిక చూసాం అనుకోండి, చెదిరిపోయిన ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి శుభమని చెప్పి రాయింది అంటాడు. అంటే ఇశ్రాయేల్లో చెదిరిపోయిన వాళ్ళ కోసం అడ్రస్ చేసి లేఖ రాశాడు. అలా ప్రతి లేఖ ఎవరో ఒకరికి అడ్రస్ చేసి రాయడం, ఏదో ఒక సమాజానికి, సమూహానికి, సంఘానికి రాయబడి ఉంటుంది. కానీ ఈ లెటర్ మాత్రం ఒక అమ్మగారికి రాశారు. యోహాన్ రాసిన 2వ పత్రిక, యోహాను లెటర్ ఎవరికి రాశారంటే ఒక అమ్మగారికి. అమ్మగారి పేరు ఇందులో మెన్షన్ చేయలేదు, చరిత్రలో కూడా దొరకలేదు. ఎవరో ఊహ ప్రకారం ఇదై ఉండొచ్చు అని రాశారు. ఒకడైతే ఇంకా ఇది మరీకి రాశాడు యోహాన్ అని చెప్పాడు. ఇంకా ఇది ఎంతకన్నా జోక్ ఇంకోటి లేదనమాట.
యోహాను ఈ పత్రిక రాసేసరికి యోహాను వయసు 90 సంవత్సరాలు. 90. మరీ అప్పుడు చచ్చిపోయి ఒక 40 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే యోహాన్ చాలా చిన్నవాడి శిష్యుల్లో, గట్టిగా 20 సంవత్సరాలు ఉంటాయి. 20 సంవత్సరాల వయసులో ఇదిగో నీ తల్లి అన్నాడంటే ఆవిడకి 40 వేసుకో. ఏదైనా 90 వచ్చిందంటే అక్కడి నుంచి 70. ఆవిడ వయసు ఎంత ఉంటుంది చూడండి. అంటే అలా రాసేసాడు. ఆర్సీఎంఐ ఏంటాడు, మరి ఇంకో లెటర్ రాశారని చెప్పేసి రాశాడు. అది ఏం కాదు. ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారు ఎవరు అనేది ప్రశ్న. పేరు కాదు, అసలు ఈమె ఎవరు. దీని గురించి బయట పండితులు చాలా రకాలుగా చెప్పారు. నేను రెండు రకాలు చెప్పారు. 2 రకాలు ఏంటంటే, మొదటిది ఈ మాట ఆ సంఘంలో పెద్దగా ఉండేదట. ఆమె ఇంట్లో ఆ సంఘానికి ఉండడానికి ఆ ఇంట్లో అవకాశం ఉండేది. ఎందుకంటే ఆదిమ కాలంలో సంఘాలు ఎక్కడుండేవి? ఇళ్లల్లో చర్చీలు కట్టుకునే తర్వాత ఎప్పుడో కట్టారు. ఏంటంటే ఇళ్లల్లో పెద్ద పెద్ద ప్లేసులు కదా ఇళ్ళు, అందులో ఎవరో ఒకరు ప్లేస్ అనుకూలంగా ఏదుందో అందులో కూడుకునేవారు. ఏంటంటే రొట్టె విరవడం, ఎంటనున్న సంఘం, ఇలాంటి మాటలు ఉంటాయి. కాబట్టి ఆవిడ ఇంటి యజమాని, ఆ ఇంట్లో ఆ సంఘంలో పెద్దగా ఉండేది. అందుకే యోహాను పత్రిక ఆమెకి రాశాడు అని కొంతమంది చెప్పారు. ఇప్పుడు ఈ చర్చ్ ఎవరిదో స్థలం అనుకుందామండి, అద్దెకి తీసుకుని మనం చర్చ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరో పాస్టర్ గారు మన సంఘానికి ఏదన్నా విషయం చెప్పాలనుకున్నప్పుడు ఈ స్థలాన్ని అద్దెకి ఇచ్చిన ఓనర్ గారికి రాస్తారండి, సంఘాన్ని నడుపుతున్న పాస్టర్కి రాస్తారా? చాలా సింపుల్ థింగ్. సంఘాన్ని నడిపేవాడికి రాస్తారు, కానీ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు రాస్తారండి? సంఘానికి ఒక కాపర్ ఉంటాడు కదా, ఆ కాపర్కి రాస్తారు. ఎందుకంటే ఇగో దుర్బోధలు వస్తాయి, జాతకం ఉండాలి, అవన్నీ ఉంటాయి హెచ్చరికలు. అవి ఎవరికి? సేవకులకు చెప్తారు. మొత్తానికి ఆవిడని అలాగా ఇల్లు సేవకిచ్చిన ఆవిడగా ఒకరు చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే, ఈ ఫ్యామిలీ సంఘంలో మంచి విశ్వాసులు, వీళ్ళు కుటుంబం అనమాట, వాళ్ళు చాలా మంచి విశ్వాసులు. వాళ్ళు ఆమె తన పిల్లల్ని చాలా బాగా పెంచి చాలా చక్కగా చూసుకుందామే, అందుకనంటే యోహాను ఆమెకి లేఖ రాశాడట. అలా లేఖలు రాయాలంటే ఎంతమందికి రాయాలా? ఇప్పుడు దౌర్భాగ్యమైన కాలంలో ఉన్న మనమే మన సంఘంలోనూ ఒక 5-6 చెప్పుకోదగిన మంచి కుటుంబాలు ఉంటాయి. అరే ఇల్లు అందరూ నమ్ముకున్నారు, అందరూ ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు కుటుంబ ప్రార్థనలు చేసుకుంటారు, దేవుని పనిలో చేదోడు వాదేడుగా ఉంటారని చెప్పుకునే ఫ్యామిలీలు ఒక 5-6 ఉంటాయి. మనకే 5-6 ఉంటే ఆదిమ సంఘంలో 100కు 90% మంది అందరూ చాలా సరైన వ్యక్తులు కదండి ప్రారంభంలో. అలాంటప్పుడు ఎంతమందికి లేఖలు రాయాలి? ఎందుకంటే పైన ఏం రాశాడు? ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు. సరే, ఇప్పుడు దానికి కూడా చిన్న మాట చూపిస్తాను. 4వ వచనం, తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు, ఆ కొందరు అండర్లైన్ చేసుకోండి, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అన్నాడండి. అంటే మిగతా కొంతమంది సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారంటే బాగుందండి. మిగతా వాళ్ళు సత్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదట. ఆ విషయం తెలుసుకుని యోహాన్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 3 పిల్లలు ఉన్నారనుకోండి, 2 చర్చికి వస్తారు, చాలా భక్తిపరులు, ఒకడు తాగుబోతు అనుకోండి. వాళ్ళ అమ్మగారిని ఎవరైనా చూసి, అమ్మా నువ్వు ధన్యురాలివి, నువ్వు కన్న కొడుకుల్లో 2 చాలా మంచి భక్తి చేస్తున్నారు అని ఆనందంగా ఈయన ఉండగలడా? ఆమెకు ఉంటుంది ఆనందం. ఆమె బాధ ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది? ఆ తప్పిపోయినాడు మీదే. ఆ నాన్న ఇంట్లో ఉన్నవాడిని బట్టి హ్యాపీగా ఫీల్ అవచ్చు కదండి. తప్పిపోయినాడు గురించి బెంగ ఎందుకు పెట్టుకున్నాడు? మనకు ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుంది? 99 గొర్రెలు బాగున్నాయని అక్కడ ఉండడు, ఆ తప్పిపోయిన గొర్రె గురించి పరిగెత్తుకెళ్ళాడు. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నాకు తెలిసి అది నేను కనుగొని బహుగా సంతోషించున్నానా. అంటే ఇది పిల్లల గురించి కాదు, ఇది ఆమె కన్న పిల్లల గురించి కాదని అర్థమవుతుంది. ఇంకో మాట చెప్తాను. తీతు పత్రికలో సంఘ పెద్దల గురించి అవి కొన్ని విషయాలు రాసినప్పుడు ఏమని ఉంటుందంటే, సంఘ పెద్దల గురించి, పరిచారకుల గురించి, దేవుని సేవ చేయాల్సిన వాళ్ళ గురించి రాసినప్పుడు వారట ఎవరైతే పెద్దలుగా ఉండాలో వాళ్ళట తమ పిల్లల్ని చక్కగా పెంచిన వాళ్ళగా, కుటుంబాన్ని బాగుగా ఏలిన వారుగా ఉండాలట.
ఇప్పుడు ఈవిడ పిల్లల్లో కొందరే సత్యాన్ని అనుసరించి కొందరు సత్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదంటే ఈవిడ పెద్దగా ఉండడానికి కూడా పనిచేయదు ఆ లెక్క ప్రకారం. కానీ ఒకలాగా పనిచేస్తుంది. ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా మన చర్చికొచ్చి మీ చర్చిలో మొత్తం ఎంతమంది ఉంటారంటే వీళ్ళందరూ కలిపి 100 మంది ఉంటారని అన్నాను అనుకోండి. నేను మీ ఊళ్ళో చాలామంది పరిశుద్ధాత్మ పొందుకున్నారట కదండి, మీ ఊళ్ళో కొంతమంది సేవకి వెళ్ళారంట కదండి, మీ ఊళ్ళో కొంతమంది స్వార్థ అది చేస్తారట కదండి, మీ ఊళ్ళో కొంతమంది చాలా మంచి సమర్పణ కలిగి జీవిస్తారని అంట కదండి అని కొంతమంది అన్నా సరే నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకు? ఇంతమంది జనాల్లో ఖచ్చితంగా మంచికాయలు, పొల్లికాయలు, కుళ్ళికాయలు అన్నీ ఉంటాయి. అది సహజమే. భేదాలు ఉండక మానవు. ఆ భేదాలను తగ్గించుకోవడమే నా పని. కొందరన్నా సరే అది నాకు ఆనందమే. కొంతమంది నాళ్ళు చూసినా సరే వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. వీళ్ళు చర్చిలో వాళ్ళు కొంతమంది చాలా బాగున్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా బాగా పాడుతున్నారు, చాలా బాగా ఆరాధిస్తున్నారు. ఇది అసలు జరిగింది. ఇది ఏర్పరచబడిన అమ్మగారు ఒక సంఘ సేవకురాలని నేను నమ్ముతున్నాను ఈ కారణాలు బట్టి. ఎందుకంటే ఆ తర్వాత 3వ పత్రిక తీయండి, వెనక తిప్పితే వచ్చేది. చాలాసార్లు టక్కుమని తిప్పి ప్రకటన గ్రంథంలో పోయి ఉంటాం మనం వీటిని ముట్టుకోకుండా. 3వ పత్రికలో 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు యోహాను. అంటే ఇక్కడ ఎవరి పిల్లలేలో? యోహాను పిల్లల కాదు. యోహాను ఎవరి గురించో రాస్తూ వాళ్ళు చాలా బాగున్నారని సాక్ష్యం వచ్చిందట. అది విని అతనికి లెటర్ రాస్తూ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారనే వార్త వినడం కంటే గొప్ప సంతోషం నాకేముంది అంటే ఇప్పుడు అక్కడున్న పిల్లలు కూడా వారు ఆ సంఘంలో పిల్లలని నేను నమ్ముతున్నాను. ఆమె పెద్ద కాదు, చర్చికి ఒక స్థలం ఇచ్చిన ఆవిడ కాదు, ఏమీ కాదు, ఆమె సేవకురాలు. కానీ అందరూ ఎందుకు ఇలా చెప్పారు, అందరూ ఎందుకు ఇలా అన్నారు అంటే ఇప్పుడు జనరల్గా సొసైటీలో స్త్రీలను తొక్కేస్తున్నారు, స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారు, స్త్రీలకు అందుకే రిజర్వేషన్ కావాలి, స్త్రీలకు అందుకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇవన్నీ చూస్తాం. సమాజంలో అంత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఈ రూల్స్ వీళ్ళకి రిజర్వేషన్లో ఏమొచ్చినాయి మారిపోయినాయి కదా, అన్నీ అంతా ఆడవాళ్ళ పక్షంగానే ఉంది. అంతా ఆడవాళ్ళ పక్షంగానే భార్యాభర్తలు హ్యాపీగా పెళ్లి చేసుకుంటారండి. ఆమె తప్పు చేసి నాకు విడాకులు కావాలన్నా సరే ఈడే డబ్బులు ఇవ్వాలి, జీవన భృతి. నువ్వు అప్పు చేస్తావా చస్తావా నాకు అవసరం లేదు, నాకు 10 లక్షలు కావాలంటది. నువ్వు చచ్చి ఇవ్వడమే. ఏమండి నా తప్పు లేదండి బాబు నేను ఏలుకుంటానన్నాను, ఆవిడే విడాకులు అటు పక్క ఆడదు, నోరు మూసుకో అంటారన్నమాట. సొసైటీలో అలా ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళని తొక్కేయడానికి ట్రై చేస్తే ఆ జాతే ఉండదు, ఇక ఉన్నెవరు ఆ జాతిని ఇక. అయితే నిజంగా ఆడవాళ్ళని తొక్కే జాతి ఏమైనా ఉంటే అది క్రిస్టియానిటీ. ఇస్లాంలో స్త్రీని చాలా ఆమెకి ఏ అధికారాలు ఎలా ఉండవో, ఏ అధికారాలు ఉండవు స్త్రీకి. కొన్ని చోట్ల ఖురాన్ కూడా చదవనివ్వరు స్త్రీతో. అలాంటి ఒక నిరంకుశత్వం క్రైస్తవ్యంలో కనపడుతుంది నాకు. ఎందుకో స్త్రీలని అసలు చాలా హీనంగా చూస్తారు. అందుకే ఆమెను సేవకురాలు అని చెప్పడానికి ఎవరో ఒప్పుకోలేదు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో యూనియా అని తెలుగులో ఉంటుంది అనే ఒక ఆమె ఉంది. ఆమె అపోస్తులట. ఆమె ఎవరో అపోస్తుల్ అంటే నాకు కనుక ఆవిడ కనపడిందంటే నేను ఇలాగా అయ్యో నేను కాపర్ని, ఆవిడే అపోస్తుల్, అయ్యో అపోస్తుల్ ఆవిడ అనుకునేలాగా నేను అంత ప్రేజ్ ఆవిడని అంత గౌరవించే స్థితిలో ఒక స్త్రీ ఉంది. అలాంటి ఒక ఆమె కానీ మన క్రైస్తవ సమాజం ఆడవాళ్ళని అస్సలా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది. ఇక అన్ని రకాల దుర్బోధలు అందులో ఉంటాయి. అందులో ఇది ఒకటే, ఆడవాళ్ళు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి. పాటలు పాడచ్చు కానీ మౌనంగా ఉండాలి. మరి మౌనంగా ఎలా పాడతారు మనకు తెలియదు, అవన్నీ మర్మాలు మనకు అర్థం అవ్వదు. వాళ్ళు స్త్రీలను మాట్లాడినవారు. హెబ్రోన్ తెలుసు కదా మన అందరికి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి చర్చెస్. హెబ్రోన్లో స్త్రీని మాట్లాడినవారు. ఇలాంటి ఏర్పరచబడిన అమ్మగారులు ఎంతోమంది అక్కడి నుంచి బయటికి రావడానికి ఉండదు, దేవుని పని చేయడానికి ఉండదు. నువ్వు ఎవరైనా కానీ నువ్వు ఆడదానివి కదా, అసలు నువ్వు నాలెడ్జ్ ఎంతనో నీకు నువ్వు పక్కకు లేక నువ్వు ఆడదానిగా పుట్టావది నీ తప్పదిక, నువ్వు మాట్లాడడానికి సరిపోవిక. ఏం ఘోరం అండి.
ఇంకొక సమాజం బ్రదరన్, చచ్చిపోయారే బ్రదరన్. బ్రదరన్ అంటే ఏంటి? సహోదరులని. మరి స్త్రీలు అప్పుడు ఏం చేయాలి? ఆడవాళ్ళు చర్చికి రానివ్వకూడదు. మీరు ఆడవాళ్ళు కాబట్టి రాకండి, సిస్టర్ అన్న నువ్వు బ్రాంచ్ పెట్టుకోండి మీరు అనాలి. ఈ బ్రదరన్లు కూడా బ్రదర్సే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడకూడదు. ఇలా హెబ్రోన్ నుంచి వచ్చిన చాలా రకాల బ్రాంచ్లు ఉన్నాయి, చాలా రకాల సేవకులు పెద్ద పెద్ద బ్రాంచ్లు పెట్టారు. అది ఎక్కడ స్త్రీలను మాట్లాడినవ్వరు. ఈ బ్రహ్మామిజం ఉంది కదా, ఈ దుర్బోధ, వాళ్ళు కూడా అంతే. ఆడవాళ్ళు అస్సలు ఆడవాళ్ళు మాట్లాడకూడదు. ఆడవాడు అస్సలు మాట్లాడకూడదు. ఏమంటే నాకు అర్థం అవుతుంది, వీళ్ళు సువార్తకి వెళ్తుంటారు కదా ఆడవాళ్ళు సువార్తకి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళేది. ఇప్పుడు హెబ్రోన్ వీళ్ళందరూ సువార్తకి వెళ్తుంటారు. ఒక ఇంట్లోకి సువార్తకి వెళ్ళారు. ఆవిడ వాక్యం ఉంది, ఈ లోపు వాళ్ళ ఆయన వచ్చాడు. ఏమంటే మా ఆయనకు కూడా దేవుడు అంటే కొంచెం ఇష్టమే, మా 4 మాటలు చెప్పండి. అమ్మా నేను చెప్పకూడదని మా పాస్టర్ గారిని పిలుతానని పోతుందా? అంతే, చెప్పకూడదు మగవాళ్ళకి. ఇక మగవాళ్ళకి సువార్త చెప్పకూడదు, మగవాళ్ళకి వాక్యం చెప్పకూడదు. మరి ఏంటో ఇవన్నీ మనది. ఈ బ్రహ్మోళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు అస్సలు మాట్లాడకూడదు కదా. మొన్న ఒక గమ్మత్తైన ఒక విషయం జరిగిందండి. ఆ విషయం అంతా గమ్మత్తే. పాలకొల్లు పక్కన సగం చెరువు అని ఊరుంది. ఊరే గమ్మత్తు, సగం చెరువు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఆ ఊరు కూడా. వెళ్ళి చూసి నేను పక్కన సగం చెరువు, మిగతా సగం ఎక్కడుందని అడిగాను. ఏం ఊరు వాటాల్లో సగం ఇందులోకి సగం అందులోకి వచ్చిందో మరి మనకు తెలియదు. మొత్తం ఊరి పేరు మాత్రం సగం చెరువు. అందులో బ్రహ్మోళ్ళు మీటింగ్ పెట్టి ఆడు తొడగొట్టేటాడు శుభ్రంగా. ఎవడన్నా దమ్ముంటే అది ఇది అని. ఆడ కొంతమంది పాస్టర్లకి మన బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది. వెళ్ళారు కొంతమంది పాస్టర్లు వేసుకుని ఆర్గ్యుమెంట్ చేశారు. ఈలోపు రూబేన్ గారని సరైన ఒక ఆయన ఉంటాడు నరసాపురంలో, నాకు బాగా పరిచయం. చాలా మంచి ఆయన, చాలా స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ కాదు. ఆయన మారడమే చాలా విచిత్రం. నేను తీసుకొస్తాను ఎప్పటికప్పుడు, అప్పుడు చెప్తాను ఆయన మారిన విషయములు. ఈలోపు చెప్పేస్తాను, నాకు కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఆయన ఎవడో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు. ఈయన ఏం చేశాడు? ఈయనేమో రౌడీ. ఇంక ఎంత చెప్పినా వినేవాడు కాదన్నమాట. మొత్తానికి మర్డర్ కేసు, మొత్తానికి సాగు బతుకుల మధ్యకు పోయేలా చేశారు వీళ్ళు బ్యాచ్ కలిపి. వీళ్ళ నాన్నగారు, రే నాయన ఈ లోపు నేను ఏదోలాగా నీ కేసుని ఏదో చేస్తాను రా బాబు, నువ్వు ఎక్కడో చోట దాకోని ఓసన్న మినిస్ట్రీలో అక్కడ పాస్టర్స్ ట్రైనింగ్ 15 రోజులు క్లాసులు జరుగుతాయి, నువ్వు వెళ్ళిపోయి అక్కడ దాకురా బాబు, ఇక్కడ నేను ఏదో ఒకటి చేస్తానని ఇతను తీసుకెళ్ళి అక్కడ పంపేశాడు. అక్కడ 15 రోజులు అక్కడ దాక్కుంటే అక్కడ పరిశుద్ధాత్మ పొందేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. పొందేసుకుని పాస్టర్ అయినాడు అనమాట. కానీ ఆ రోషం మాత్రం ఇంకా గట్టికొట్టదు. ఆయనకు ఫోన్ కొట్టారంటే వెళ్ళిపోయి బ్యాచ్ చేసుకుని. ఈయన చూడగానే బాబు మీరు వచ్చారట గుర్తొచ్చింది ఆడికి. ఎక్కడ తొడగొట్టాడు అది లేచిపోద్దని అర్థమైంది మనవాడికి. క్షమించండి అని చెప్పేసి పోయింది. ఫోన్ చేసి చెప్పారు నాకు రాత్రి ఈ విషయం చెప్పి. ఆ వీడియోలు పంపించారు జరిగినాయి. ఆ వీడియోలో ఒక అతను ఇటు పక్కన ఉన్న పాస్టర్స్లో ఒకడు ఎవడాడు బ్రహ్మాడు దొంగ ప్రవక్త ఆడు ఇడు అంటే, ఈ లోపు అందులో ఆడవాళ్ళు, బ్రహ్మాకు సంబంధించిన ఆడవాళ్ళు లేచి నువ్వు అలా మాట్లాడుతావు, ఇటు ప్రవక్త అంటే ఏంటో తెలుసా, నువ్వు ఎవడు ఆడుతుంటని మాట్లాడతా. నాకు తక్కువని అనిపించింది. స్త్రీ మాట్లాడకూడదు కదా, మాట్లాడుతుంది ఏంటి అంటే స్త్రీ చర్చిలో వాక్యమే మాట్లాడకూడదు. గొడవ పడచ్చు, తిట్టచ్చు. ఎందుకంటే స్త్రీ గొడవ పడింది అనుకో ఇటు పక్క వాళ్ళు మాట్లాడలేరు కదా. గబుక్కుని ఒక మాట అన్నారంటే ఆడదాన్ని పట్టుకుని ఇలా అన్నారని కేసు ఇచ్చి పోలీస్ స్టేషన్లన్నీ ఆలయే, కోర్టులన్నీ ఆడోళ్ళే. కాబట్టి ఇంచకాలతో గొడవ అంటే చూడు, నువ్వు పెట్టిన రూల్ ఏంటి? ఆడదాన్ని వాక్యం చెప్పకూడదట, కానీ తిట్లు తిట్టచ్చట, గొడవ పడచ్చట. నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తాను, అది కాకినాడ గ్రూప్లో పెట్టాను ఇందాకే, మన దాంట్లో కూడా పెడతాను. అందరూ నేను సరిగ్గా పూర్తిగా అనలేదు, అదే అన్నాను. నాకు ఏంటంటే డౌట్, గొడవల్లో గబుక్కుని వాళ్ళు ఏమైనా రకరకాల మాటలు మాట్లాడేసారేమో నాకు డౌట్. కానీ ఆడావిడ మాత్రం గొడవ పడ్డం నేను విన్నాను. నీ రూల్ ఏంటి మీరు చేస్తున్నది? చాలా సంఘాల్లో స్త్రీలను మాట్లాడించని చాలా సంఘాల్లో చాలామంది, అంటే నేను వెళ్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు చర్చిలో మాట్లాడని చాలామంది ఇంట్లో చాలా గట్టిగా మాట్లాడతారు. అంటే మనోళ్ళు మాట్లాడరని కాదు, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఎందుకో మరి అక్కడ మాకు మూసారు కాబట్టి ఇక్కడ మేము ఓపెన్ చేస్తాం అనుకుంటారో ఏంటో తెలియదు. నేను ఇంతకుముందు ఒకసారి దీని గురించి నేను స్పష్టంగా చెప్పాను. సంఘంలో స్త్రీ ఇతరులతోనూ ఇతర పురుషులతోనూ మాట్లాడుట అవమానం. సంఘములో స్త్రీ వాక్యం బోధించవచ్చు, ఆమె కాపరిగా ఉండొచ్చు, బాప్తీసాలు ఇవ్వచ్చు, రొట్టె ద్రాక్ష రసం ఇవ్వచ్చు. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారిలో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మగోళ్ళు పాటలు రాయొచ్చు, ఆడవాళ్ళు రాయొచ్చు, మగోళ్ళు పుస్తకాలు రాయొచ్చు, ఆడవాళ్ళు రాయొచ్చు, మగోళ్ళు సేవ చేయొచ్చు, ఆడవాళ్ళు సేవ చేయొచ్చు, మగోళ్ళు సువార్త చేయొచ్చు, ఆడవాళ్ళు సువార్త చేయొచ్చు. యేసుక్రీస్తు అనే విషయంలో, భక్తి అనే విషయంలో స్త్రీ ఎంతో, పురుషుడు కూడా అంతే. హల్లెలూయా.
ఇలా అన్నానని రేవతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉల్లిపాయలు నువ్వుగా మిరగాయలు నేను కొత్తను అన్నా కనుక దేవుని విషయంలోనే, సేవ విషయంలో, దేవుని విషయంలో ఇద్దరు సమానం. వ్యక్తిగతమైన విషయాల్లో స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. ఎవరి బాధ్యతలు వాళ్ళవే. స్త్రీ గృహపరిపాలన చేయాలి, పురుషుడు సంపాదించి ఆమెకి ఇవ్వాలి. కొంత తప్పని పరిస్థితులు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటారు, అది వేరే విషయం. ఎవరి డ్యూటీస్ వాళ్ళవే. స్త్రీ సహకారిగా ఉండాలి, పురుషుడు శిరస్సుగా ఉండాలి. అది వ్యక్తిగతమైన జీవితాల విషయంలో. దేవుడు భక్తి అనే విషయానికి వచ్చినప్పుడు మీకు వరాలు ఉంటాయి, వీళ్ళకి వరాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్త్రీలు తక్కువ కానే కాదు. దేవునికి స్తోత్రం. అలాగని ఎక్కువ అని కూడా అంటలేదు. సమాజం ఎక్కువైపోయింది. ఇంతకు ముందేమో తక్కువైపోయేది. సమాజం ఎలా ఉంటుంది చూడండి, అతివృష్టి అనావృష్టి. ఇంతకుముందు ఆడవాళ్ళని తొక్కేసేవారు, ఇప్పుడు ఆడవాళ్ళు తొక్కేస్తున్నారు. సమానం లేదు. దేవుని సంఘంలో మాత్రమే సమానత్వం రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సంఘాలు వాక్యాన్ని వక్రీకరించుకుని ఎవరో వాళ్ళ పెద్దోళ్ళు ఎవరో, ముందోళ్ళు ఎవరో, ఆ తాత ముత్తాతలు ఎవరో పెట్టారని అందులోనే ఉండిపోయారు. అది తప్పది. అది 100% తప్పు. ఇప్పుడు స్త్రీ సంఘంలో మాట్లాడటం అవమానకరం. ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది అంటాడు. ధర్మశాస్త్రంలో ఏముంది? స్త్రీ బోధించొద్దని ఉందా? దెబోరా మనకు తెలుసు కదా, మనకు పరిచయస్తురాలు ఆవిడే. దెబోరా సుమారు 40 సంవత్సరాలు 50 లక్షల మంది ఇశ్రాయేలుకి తీర్పు తీర్చింది. దేవునికి స్తోత్రం. అంటే 50 లక్షల మందికి కాపర్ ఎవరు? ఒక ఆవిడ. ఇంట్లో గొడవలన్నీ తీర్పు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు దెబోరా దగ్గరికి వెళ్ళాలి. ఏదో చేయాలో చేయకూడదు అడగాలి. ప్రవచనం ఎవరిని అడగాలి? దెబోరాని అడగాలి. సుమారు 40 ఏళ్ళు ఒక స్త్రీ ఇశ్రాయేల్ సమాజాన్ని నడిపిస్తే స్త్రీ మౌనంగా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిందా? ధర్మశాస్త్రం పురుషుడికి లోబడమని చెప్పింది. దాని గురించి అది. మీరు ఏమన్నా నేర్చుకోవాలంటే ఇంట భర్తల దగ్గర నేర్చుకోండి, భర్తలకు లోబడండి తప్ప పరాయి పురుషులతో మాట్లాడొద్దు అనే అర్థంతో అక్కడ మాట్లాడితే దాన్ని రకరకాలుగా మార్చేశారు. అయితే ఆమెతో, ఆ ఏర్పరచబడిన అమ్మగారితో ఆమె ఎంత మంచి సేవ చేస్తుందంటే ఆ సంఘములో అనేకులు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఆమెతో మాట చెప్పాడండి యోహాను. ఏమన్నాడంటే, యోహాను రాసిన రెండో పత్రికలో 7వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరారు. అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యాలు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. ఎవరికి చెప్పాలండి మాట? సేవకులకు కదా, సంఘ కాపరికే కదా చెప్పాలి. మేము మీ మధ్యన చేసిన కార్యములు పాడు చేసుకోకంటే, మేము మీ మధ్యకు వచ్చాం, సంఘాన్ని సువార్త చేసాం, సంఘం ఏర్పడింది, నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావు, అది పాడవకుండా ఉండినట్లు కొంతమంది దుర్బోధకులు వచ్చారు, జాగ్రత్త, వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఆవిడ నాలెడ్జ్ ఎంత ఉంటుంది. దుర్బోధల గురించి ఎవరికి చెప్తామో తెలుసా? ఏమీ తెలియనట్టు ఉన్నాడంటే ఆడికి పెద్ద బైబిల్ నాలెడ్జ్ లేదనుకోండి, వాళ్ళతో రే బయట చాలామంది దుర్బోధకులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలన్నాం అనుకోండి. సరే అన్నాను, బయటికి వెళ్ళాడు. ఈలోపు ఒక అతను వచ్చి యేసుప్రభుని నమ్ముకున్నావు అంటే, అవునంటే యేసుప్రభు దేవుడా కదా అంటే, ఆలోచనలు ఉంటాయి. యేసుప్రభు దేవుడు, ఆయన నిజమైన దేవుడు, బలమైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు అంటే ఈడేమనుకుంటాడు? రే మా ఓడి చెప్పాడు రా దుర్బోధకులు వస్తారని వచ్చాడు రోయ్. ఇది తెలియదు కదా. ఈలోపు ఇంకొకటి వచ్చి నువ్వు దేవుని నమ్ముకున్నాను, మరి పరిశుద్ధాత్మ పొందుకున్నావా, వరాలు ఉంటాయి, భాషలు ఉంటాయి అంటే ఈడేమనుకుంటాడు? అప్పుడు మా ఓడి చెప్పాడు రా అనేకులు అన్నాడు, అనేక మంది దుర్బోధకులు అన్నట్టు ఇదిగో ఇంకో దుర్బోధకుడు వచ్చాడు అనుకుంటాడు. ఎవరికి చెప్తాం దుర్బోధల గురించి? సత్యము ఎరిగిన వారికి. ఏది సత్యమో తెలిసిన వాళ్ళకి రే ఇలాంటి బోధలు వస్తున్నాయంటే రెండిటికి భేదాన్ని గుర్తించగలరు. ఈ అమ్మగారు ఎలాంటి వాళ్ళో తెలుసా? సత్యము గురించిన జ్ఞానం కలిగిన ఆమె, దుర్బోధల గురించి అర్థం చేసుకోగలిగిన స్థాయి కలిగిన ఆమె. మన సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఓ చిన్న మాట అంటారు. ఈ పుస్తకం చూపించినప్పుడు జెంట్స్లో చాలామంది ఇది మనం పంచముందు ఒకసారి చదవాలని అనుకోవచ్చు. ఆడవాళ్ళు ఈ పుస్తకం నేను కూడా ఒకసారి చదవాలని ఎంతమంది అనుకుని ఉంటారు? 3, 4. మిగతా వాళ్ళు ఎందుకు అనుకోలేదు? ఆడదాన్ని నాకెందుకో, నువ్వు వేరు పంచడానికి వెళ్తావు కాబట్టి. పంచడానికి వెళ్ళని వాళ్ళు ఎందుకు తెలుసుకోకూడదు? మనం ఈ బోధల గురించి, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల గురించి మనం ఎందుకు తెలుసుకోకూడదు?
ఎప్పుడు అంతే. ఒకసారి లేడీ పాస్టర్గా ఉన్న సంఘాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ నేను ఏం చూస్తానంటే, భోంచేసేటప్పుడు వచ్చి కూర్చొని వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడతా, బ్రదర్ అసలు బైబిల్లో ఇలాంటి వచనాలు ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదండి అంట. వాళ్ళ బైబిల్లో లేవా? లేవా? ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చూడలేదంటే కీర్తనలు సామెతలు, కీర్తనలు సామెతలు, సువార్తలు, కీర్తనలు సామెతలు, సువార్తలు. ఆడోళ్ళు ఏమైనా సిరీస్లు ప్రారంభించారంటే సామెతల మీద, కీర్తనల మీద, సువార్తల మీద. ఏ లోతు ఎందుకు వెళ్ళాం? ప్రజెంట్ ఉన్న దుర్బోధల గురించి, ఇంకా లోతైన సత్యాల గురించి, లోతైన మర్మాల గురించి ఎందుకు వెళ్ళరు ఆడవాళ్ళు? అంటే మా బ్రెయిన్ చిన్నది ఉంటుందండి. మీ బ్రెయిన్ గురించి మాట్లాడకండి. వారం రోజుల క్రితం జరిగిన గొడవలో ఏం జరిగిందో మమ్మల్ని అడగండి. అంటే మీ అమ్మగారు, మా అమ్మగారు కదండి బాబు అంటే అత్తయ్య గారు ఇలా అన్నారు, అప్పుడు మీ అమ్మగారు కదండి బాబు మీ ఆడపడుచు అంటాం. మీరు చెప్పండి అంటే గొడవ పోసకొచ్చినట్టు టైం టు టైం ఎక్స్ప్రెషన్లో, తర్వాత ఆ టైంలో మధ్యలో ఎవరు వచ్చారు, ఎవరు జాయిన్ అయ్యి ఏ మాట చెప్తావు. మీ బ్రెయిన్లో అంత మెమరీ ఉంటుంది. మీరు మాకు 10 సామాన్లు చెప్పారనుకోండి, కొట్టి దగ్గరికి వెళ్ళి 5 తెస్తాం. అరే మీరు అలాగే ఉన్నారు కదా. మీరు కొట్టి దగ్గరికి 10 సామాన్లకు వెళ్తే 15 కొనుక్కుని తెస్తారు. మీకు తెలియాలి కదా బాగా. మాది కొంచెం అది మా పరిస్థితి. అది మేమేమో లోతుకి వెళ్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, దాని అడుగేంటో చూడాలి. దేవునికి స్తోత్రం. మీ తెలివితేటలన్నీ తీసుకెళ్ళి ఆ చుట్టాల దగ్గర, పట్టాల దగ్గర, ఆ గొడవలు ఈ గొడవలు, ఇంటి వెనకాలోళ్ళు, ఇంటి ఎదరగోళ్ళు, పైవాళ్ళు, చిన్నోళ్ళు, ఎంత పెట్టాలి, ఎంత తయాలి, చీట్లేటి పాటలేటి బుర్రకాయ అంతా అందులో పెట్టేస్తే ఎలాగండి? మీకు మీరు మంచి మెమరీ ఉన్న బ్రెయిన్లు. మీ తొందరపడి ఆవేశపడి మాట్లాడడం, ఆడడం, ఆడడం ఇవన్నీ పక్కన పెడితే ఎమోషన్స్ విషయంలో, మెమరీ విషయంలో మీది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కడ చూసినా శ్రీ చైతన్య, లేకపోతే ప్రగతి, ఆదిత్య, ఫ్లెక్స్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆడవాళ్ళు ఎందుకున్నారు? వీడు వెనకాల పువ్వు పట్టుకుని తిరుగుతాడు, ఏమేమో ర్యాంకులు పెట్టుకుని తిరుగుతుంది. తెలివితేటలండి ఆడవాళ్ళకి. అన్ని తెలివితేటలు బయట ఉన్నాయి, అన్ని తెలివితేటలు కుటుంబంలో ఉన్నాయి, అన్ని తెలివితేటలు చదువులో, ఉద్యోగంలో ఉన్నాయి. తెలివితేటలు ఎందుకు వాక్యంలో పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే బైబిల్లో ఆ స్థాయి జ్ఞానం కలిగిన ఒక కాపరి ఉంది అని మనం గుర్తించలేదు కాబట్టి. అలాంటి ఒక అమ్మగారు ఉన్నారు అని మనకు అర్థమైతే, అరే ఇలాంటి ఒక స్త్రీ ఉందా, మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైనా మీరు స్త్రీల కోటాలు చూడండి. స్త్రీల కోటాలు, స్త్రీ సభలో యూట్యూబ్లో ఎక్కడున్నా సరే పెడితే, బైబిల్లో స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా అని చెప్పి, ఆ స్త్రీ ఎవరినో చంపినట్టు, ఆ స్త్రీ పురుషుడి కంటే గొప్ప సాధించినట్టు, ఆ స్త్రీ నోట్లోంచి స్ట్రైట్గా సమాధానం ఇయే తప్ప ప్రసంగాల్లో ఆమెకు చాలా జ్ఞానం ఉంది. ఆమె వాక్యం ఇలా ఇవి ఉండవు. ఎప్పుడు ఏళ్ళొచ్చి ఈ ఆడవాళ్ళ మీటింగ్లు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? ఎవరినన్నా తీసుకొచ్చి ఎక్కడెళ్ళి రెచ్చగొడెత్తి ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళు కూడా ఎత్తారు ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర అని అలాంటి వాళ్ళు తీసుకురాడు నేను. ఎందుకంటే ఈ ప్రసంగాలు అదే. ఇంకా రెచ్చగొడేసి నువ్వు ఎవరో తెలుసా, నువ్వు ఎలాంటి దాని, ఒక ఇస్తేరివి, ఒక రూతివి, ఒక అని చెప్పేస్తుంటే ఇలా ఇవా నేను మామూలు దాని కాదు. ఈ అమ్మగారి గురించి చెప్పండిరా బాబు. ఈ అమ్మగారు సంఘాన్ని బలంగా నడిపిస్తున్నారు. హల్లెలూయా. తన సంఘాన్ని సత్యములో నడిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ అమ్మగారికి సత్యాసత్యాల వివేచన, దుర్బోధల గురించి ఖచ్చితమైన అవగాహన ఉంది. మనం ఎన్నోసార్లు వచనం చూస్తాం. ఏంటి? క్రీస్తు బోధ దాటి ముందుకు వచ్చి ప్రతి వాడిని మీరు శుభమని కూడా చెప్పొద్దు, శుభమని చెప్పువాడు వాడి దుష్టక్రియల్లో పాలువాడగును. మనందరూ చదివిన వచనమే. ఆ వచనాన్ని ఎవరికి చెప్పాడో తెలుసా? యోహాను అమ్మగారికి చెప్పాడు. అందుకే పై అమ్మగారు వదిలేసాం, కింద వచనాన్ని పట్టుకుందాం. మన సంఘంలో కూడా ఈ అమ్మగారి వంటి జ్ఞానం గలవాళ్ళు ఉందురుగాక. ఎప్పుడైనా ఈ కల్చ్ మీద ప్రసంగం చేస్తున్నాం అనుకోండి, మన వాళ్ళు అందరూ అలా వింటుంటారు. ఆడవాళ్ళు చాలామంది చూసి, ఇది మందగాదులే, ఇది మనకు కాదు, ఇది ఎప్పుడైనా చెప్పు. ఇప్పుడు ఒకవేళ సత్యాన్ని కూర్చోబెట్టి, సత్య ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి ఇవన్నీ నాకు తలనొప్పండి బాబు, ఇలాంటివి నాకు చెప్పకండి అంటే మనకు వద్దయ్యే. ఇలాంటి అమ్మగారు ఉన్నారు, ఈ రోజు నుంచి మనకు కావాలి. గట్టి స్తోత్రం చెప్పండి. మీరు సమానమని ఎందుకు చెప్పానో తెలుసా? సమానంగా తెలుసుకోవడానికి. అర్థమైందా? ఏ విషయంలోనూ తక్కువ కాదు, నేర్చుకోండి. ఇప్పుడు ఎవరన్నా ఆడవాళ్ళు మన టీం మెంబర్స్ ఎవరైనా కలిసినప్పుడు యూసీవీసీ షార్ట్ ఫిల్మ్ చూశారంటే, గాడ్స్ విల్ చూశానన్నా అంతే. ఇంకా
గాడ్స్ విల్, క్రిస్టియన్ మ్యారేజ్, ఆ సెంటిమెంట్లు ఈ తప్ప యెహోవాసాక్షులు షార్ట్ ఫిల్మ్ చూసామంటే యెహోవాసాక్షులు షార్ట్ ఫిల్మ్ ఉందా? ధర్మశాస్త్రం షార్ట్ ఫిల్మ్ ఉందా అంటే ధర్మశాస్త్రం చూసారంటే ధర్మశాస్త్రం గురించి కూడా తీసారా? మన ఛానల్లోనే ఉందా? ఎందుకు చూడరా అయ్యి? ఎందుకు ఆలోచించారు? ప్రణామ్ షార్ట్ ఫిల్మ్ చూసారంటే ప్రణామ్ గారి గురించి అదే పెట్టాను. మనకి నడిపింపు రాదు వీళ్ళకి నడిపింపు రావాలంటే అత్తగారు ఉండాలి, కోళ్ళు ఉండాలి, కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, కొంత ఏడుపు ఉండాలి, కొంత సెంటిమెంట్ ఉండాలి, కిచెన్లో 2-3 సీన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే దాని గురించి మనం ఓన్ చేసుకుంటాం. ఇది మనతేగా రా బాబు. అవి ఏమీ లేకుండా డైలాగులు, వాక్యము, మర్మాలు, లోతులు ఉన్నాయంటే ఇది మంద కాదు. ఇది నడిపింపు రావట్లేదు మనకి. ఎందుకు నడిపింపు రాలే? ఈ అమ్మగారు మనకి ఇన్స్పిరేషన్గా లేరు కాబట్టి. ఎలాంటి అమ్మగారిని గురిపెట్టి చూడుడి. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి గురి పెడదాం. హల్లెలూయా. తెలుసుకోండి, నేర్చుకోండి, మనకన్నీ తెలియాలి. ఎప్పటికొచ్చి నేను చూడలేదు లేడీస్లో లోతుగా వాక్యాన్ని ఉండుండొచ్చు, నేను చూడలేదు అంటున్నాను. అది నాకు పరిచయం ఉన్న వాళ్ళ వరకు వాళ్ళు ఆధ్యాత్మికంగా మాట్లాడగలవచ్చు, దేవుని శక్తి కలిగిన వాళ్ళు నేను చూశాను, మంచి ప్రార్థనా పరులను చూశాను. కానీ వాక్యాన్ని అన్ని అంటే లోతైన మర్మాల వరకు వెళుతూ అసలు డాక్ట్రిన్ గురించి ఒక అవగాహన, డాక్ట్రిన్ సిద్ధాంతం గురించి, అసలు ప్రేయర్ విషయంలో, దేవుడి విషయంలో, భక్తి విషయంలో, లేదా ధర్మశాస్త్రం విషయంలో, దైవత్వం విషయంలో, ఇలా రకరకాల విషయాల్లో డాక్ట్రిన్స్, సిద్ధాంతాల విషయంలో ఓ మంచి అవగాహన కలిగిన స్త్రీలు నాకు కనబడలేదు. కానీ నిజమైన సత్యం నేర్చుకోవడం మీరు ప్రారంభిస్తే, లోతుగా వెళ్ళడం ప్రారంభిస్తే, మీరు మాకంటే, పురుషుల కంటే బాగా గుర్తుపెట్టుకోగలరు. అందరము నేర్చుకోవడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. స్త్రీలు బైబిల్ చదవచ్చు, బైబిల్ బోధించవచ్చు, బైబిల్ ధ్యానం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మనకు ఆ హక్కు ఇచ్చాడు దేవుడు. స్త్రీ పురుషులకి ఏ భేదం లేకుండా అందరినీ సమానం చేసే హక్కు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎందుకు వెనకడుగు ఉండాలి? మీరు భర్తలు కూడా ఇంట్లో మీకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్పండి, కొంచెం నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి తెలియాలి, ఏర్పరచబడిన అమ్మగారు మీరు చేసిన పని పాటు చేసే వాళ్ళు వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆమె జాగ్రత్త తీసుకునే ఆమె కాబట్టి ఆవిడకి చెప్పాడు. మన సంఘస్థులు కూడా స్త్రీలు పర్టికులర్గా స్త్రీలు అలాంటి ఆలోచన గలవారే ఉందురుగాక. అయిపోయిన తర్వాత అక్కడ ఒక కట్ట పెట్టండి. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ పుస్తకం తీసుకోండి, చదువు రానోళ్ళు ఎవరన్నా కూర్చోబెట్టి చదివించుకోండి. ఇంటి దగ్గర ఒక్కో పేజీ చిన్నది 24 పేజీలు. ఆ విషయ సూచికలు అవి అన్నీ మొత్తం 24 పేజీలు కంటెంట్ అనుకుంటా. దాంట్లో నువ్వు చాలా సులువు, రోజు 4 పేజీలు అంటే 4 రోజులకి అయిపోతుంది. అంత చిన్న పుస్తకం చదివితే మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి బైబిల్ చదువుతూ ఉంటే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళగలుగుతారు. మీరు అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తునందు స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేరు, ఇద్దరు క్రీస్తునందు సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్దామండి. ఇద్దరే ఈరోజు చిన్న ప్రసంగం. అది ఇద్దరే, చిన్నది కాదులేండి, వాళ్ళు తిట్టుకుంటారు. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ వచనం అండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రానిది. ఆగండి అక్కడ. ఏంటండి ఈయన పేరు? గాయు. మన ముందు ఒక అన్సంగ్ హీరో వెళ్ళిపోయింది, ఒక ఛాలెంజింగ్ ఉమెన్ వెళ్ళిపోయింది. హీరో, అందరూ హీరోలే, భేదం లేదుగా. ఒక అన్సంగ్ హీరో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోకూడదు, మన అందరినీ ఇన్స్పైర్ చేయాలి. హల్లెలూయా. మన ఇళ్లలో కూడా అలాంటి అమ్మగారులని మనం మన భార్యను అలా తయారు చేసుకోవాలి. ఇక్కడ కొంత కష్టమే, ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. సెకండ్ ఏంటంటే సత్యమును బట్టి నేను ప్రేమిస్తానంటాడు యోహానట. గాయు అనే వ్యక్తిని ప్రేమిస్తాడట, చాలా ఇష్టమట. ఎందుకు అంటే అతనిలో సత్యం ఉందట. సత్యమును బట్టి నేను ప్రేమించుచున్న గాయు అనువాడు. అతని గురించి ఒక మాట అన్నాడండి, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆగండి అక్కడ. మామూలుగా చదివితే చాలా సింపుల్ థింగ్ అది,
కానీ అందులో చాలా ఒక చాలా గమ్మత్తైన వింతైన ఒక విషయం ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని నీకు విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దాని ఒరిజినల్ తర్జుమాలో నేను ఇంగ్లీష్ బైబిల్ అన్నిటిలో ఏముంటుందంటే, ప్రియుడా నీవు ఆత్మ విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు ఆరోగ్య విషయములోనూ మిగతా అన్ని విషయముల్లోనూ వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. అంటే ఈ గాయు అనేవాడు ఎంత వింత మనిషి అంటే, ఈయన ఎందులో వర్ధిల్లాడట? ఆత్మలో. ఇంకా దేంట్లో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాడు యోహాను? ఆరోగ్యంలోనూ మిగతా అన్ని విషయాల్లో. ఈ గాయు అనేవాడు మొదట ఆత్మ విషయంలో వర్ధిల్లిపోయి ఆ తర్వాత ఇక ఆత్మ విషయంలోనే వర్ధిల్లుతుంటే యోహాను ఏమంటాడు, ఎటు కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోనన్నా, ఆరోగ్యం విషయంలో కూడా అభివృద్ధి చెందాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? అన్ని విషయాల్లో, ఆర్థికం కావచ్చు లేదా సామాజికంలో పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అందులో కూడా నువ్వు వర్ధిల్లాలని కోరుచున్నాను. హల్లెలూయా. మన ఆరంభ జీవితం చూద్దామండి. ఏదో ఆరోగ్యం బాగలేదు, చర్చికి వచ్చాం, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అంతా ఏంటంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు ఆరోగ్యం వస్తారు. అదో ఆరోగ్యం. ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ పోతుంటారు వెళ్ళాం. ఎందుకు అంటే ఆ పాస్టర్ గారు, ఏ పాస్టర్ గారి చేతిలో ఏముందో, ఏ పాస్టర్ గారు చేసి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేద్దో. ఇప్పుడు యోహాను లేఖ రాస్తే ఏమని రాస్తాడో తెలుసా? ప్రియుడా, స్వస్థత వచ్చింది, ప్రియుడా నువ్వు ఆరోగ్య విషయంలో వర్ధిల్లినట్లు ఆత్మ విషయంలోను అన్ని విషయంలోనూ వర్ధిల్లాలని కోరుచున్నాను రాస్తాడు. ఎందుకంటే మనందరం ఎలాంటి వాళ్ళమంటే, ఏ సమస్యతో అయితే చర్చకు వచ్చామో ముందు అది మనకి క్లియర్ అవ్వాలి. అప్పులు, అమ్మ ఆత్మలో అప్పుల గురించి చాలా ప్రెజర్గా ఉందండి, ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇలాగ వెళ్తుందండి, అలాగ ఉందండి, ఆరోగ్యం కాళ్ళు లాగేస్తుందండి, నడువు లాగేస్తుంది. ఇవే తప్ప ఎప్పుడైనా చర్చకు వచ్చినప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మలో వర్ధిల్లాలి, రోగం తగ్గుతుంది లేకపోతే లేదు, ఆరోగ్యం ఉపవాసాలు ఉంటే ఆరోగ్యం ఉంటే పోతుంది, నేను సరిగ్గా ఎక్కువసేపు దేవుడితో గడిపి కొంచెం తక్కువగా నేను బిజినెస్లో సింపుల్గా చేసుకుంటా వెళ్తుంటే నేను ఫైనాన్షియల్గా డెవలప్ అయితే అవుతాను, లేకపోతే లేదు, ముందు నేను ఆత్మలో డెవలప్ అవ్వాలి అనుకునేవాడు ఎవడన్నా ఒకడు ఉంటాడా? పోనీ అలాంటి వాళ్ళని ఎవరన్నా మనం చూసామా? మన ఇంతకాలపు ఎక్స్పీరియన్స్లో చర్చికి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఆత్మకిచ్చి ఆ తర్వాత మిగతా దాని సంగతి చూసుకుందాంలే అని వదిలేసి ఎవరో ఒకరు, అన్న ఆరోగ్యం కూడా చూసుకోవాలి, మరి కొంచెం మిగతా విషయాల్లో కూడా నువ్వు డెవలప్ అవ్వాలి, దేవుడు నిన్ను ఆ విషయంలో ఈ విషయంలో దీవిస్తాడంటే, దీవించినా పర్లేదండి, దీవించకపోయినా పర్లేదు, ముందు నేను ఆత్మలే ఎదగాలి అనేవాళ్ళని మనం చూసుంటామా? ఈ గాయు అలాంటి వాడు చూడండి. గాయు అనేవాడు మామూలుడు కాదు. అతని గురించి నేను ఆ వచనం చదివినప్పుడు నేను స్టన్ అయిపోయాను. ముందు ఆత్మలో వర్ధిల్లిపోయాడా, ఆ తర్వాత మిగతాయి పట్టించుకోకపోతే యోహాను రికమెండ్ చేస్తున్నాడు, ఆరోగ్యం చూసుకో, నీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు మిగతా విషయాల్లో కూడా డెవలప్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు మనకు ఆ థాట్ లేదు. మనం ఎందుకు ఆత్మలో ముందుగా వర్ధిల్లలేదంటే మన దృష్టి ఆత్మ మీద లేదు. ఎందుకు అంటే ప్రసంగాలు అలాగ ఉన్నాయండి. ఓ సువార్తకి వెళ్ళి సువార్త ప్రసంగం చేస్తే నీకేమన్నా బాధలు ఉన్నాయా, యేసుప్రభు తీర్చేస్తాడు, నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, యేసుప్రభు తీర్చేస్తాడు. దాన్ని తప్ప పాపం గురించి మాట్లాడడం, ఆత్మ గురించి, నరకం గురించి మాట్లాడడం. ఇక యూట్యూబ్లో వాక్యాలు ఇస్తే మనకు తెలుసు కదా, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. కన్నీరా, బాధల, వేదన, దుఃఖమా, అల్సర్లా, కాళ్ళు నొప్పులా, చేతి నొప్పులా, కడుపు నొప్పులా, గుండె జబ్బులా, ఏదైనా యేసుప్రభు అక్కడే దానికి సమాధానం. అదే ఒక లిస్టు. ఇక వీడు చర్చకు వస్తే వీడి దృష్టిలో ఏముంటుంది? బాధలు, కన్నీళ్ళు, అప్పులు, దుఃఖాలు, ఈ లిస్ట్ అంతా క్లియర్ అవ్వాలి వీడికి. ఇది అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు పాపమా, ఆధ్యాత్మికమైన అభివృద్ధి. అదే ఈ ప్రసంగం ఏంటి ఎలా ఉంది, మొన్న చాలా బాగుంది ప్రసంగం, అప్పుల గురించి, రోగాల గురించి చాలా బాగా చేశారు, ఇప్పుడేంటి పాపం, ఈ అంతా మనకి ఎక్కడో. మనం ఎలా ఉన్నాం? ఆత్మ విషయంలో నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? నీ ఆత్మీయ అభివృద్ధి కోసం నువ్వు పడుతున్న ప్రయాస ఎంత? గాయు తన ఆత్మలో వర్ధిల్లడం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉండొచ్చు. ఆత్మలో వర్ధిల్లే పనిలో మిగతా విషయాల్లో సౌఖ్యతను కోల్పోయి ఉండొచ్చు. మిగతా విషయాల్లో సౌఖ్యతను కోల్పోయినా నా ఆత్మ బాగుంది కదా అనుకున్నాడు. ఎవరు అలా ఉండగలరో తెలుసా? కిందన్న వాటిని మరిచి పైనున్న వాటిని చూచేవారు
ఈ లోకంలో యాత్ర కొంతకాలమే, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఈ శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అనుకున్నవాడు అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. శరీరం మీద దృష్టి ఉన్నవాడు పామి పామి తోమి తోమి దీన్ని షైనింగ్ చేసుకుని నీట్గా చూసుకుని దాని మీద బట్టల మీద బట్టలు, బట్టల మీద బట్టలు, బట్టల మీద బట్టలు, ఇదేటో తెలియదు, బనీలు వేస్తారు, దాని మీద చొక్కా వేస్తారు, దాని మీద సూట్ వేస్తారు. ఇంత పెద్ద పని వేస్తుంది, ఇంత ఎందుకో నాకు తెలీదు. ఈలోపు అక్కడ ఫ్యాన్ ఉండదు, ఓ చెమటలు ఎక్కేస్తుంటుంది, ఓ పొగలు వచ్చేస్తుంటాయి లోపల. అయిపోగానే కారులోకి వెళ్ళిపోయి వేసుకుని, అమ్మ బాబోయ్ ఎవడరా బాబు అన్ని బట్టలు వేసుకోమని నిన్ను, ఎందుకు అన్ని వేసుకోవడం ఎందుకు? ఓ ఆయన వేసుకుని వస్తాడు, వచ్చి రాగానే స్టేజ్ మీద తీసి అక్కడ పాడేస్తాడు. అక్కడ మాత్రం తేడా ఎందుకు దాన్ని? అంత విచిత్రంగా, అంత మన దృష్టి అంతా ఎక్కడుందంటే బాడీ. ఉపవాసాలు ఉండాలంటే ఉపవాసం చిక్కిపోతాం. బొగ్గల లోపల పోయినాయి అంటున్నారు, కళ్ళు లోపల పోయినాయి అంటున్నారు. ఏది ఎక్కడికి వెళ్తే నీకేంటి రావు? నీ ఆత్మ వర్ధిల్లుతుందా లేదా? గాయు ఆత్మ వర్ధిల్లింది. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం ముందు ఆత్మ వర్ధిల్లింది. అది మనందరికి కావాల్సింది. మన స్పిరిచువల్ గ్రోత్ మనకి ముఖ్యం, ఆధ్యాత్మికమైన ఎదుగుదల మనకి ముఖ్యం. పిల్లల్ని చదువు 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 చదువు, అమ్మకు సేపు ప్రార్థన, రే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేసుకుంది కానీ లేరా, పాటలు నేర్చుకుంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, చదువు చదువు చదువే చదువు. ఆడికి చదువు అలవాటు అయిపోద్ది అక్కడి నుంచి. ఇక వాళ్ళు చదువులు చదువులు చదువులు, ఫస్ట్ వచ్చేయాలి, సెకండ్ వచ్చేయాలి, ఫస్ట్ వచ్చేయాలి, సెకండ్ వచ్చేయాలి. ఏమి సాధించేస్తావురా బాబు, ఏమి సాధించేస్తాం? అందరూ ఫస్ట్లు సెకండ్లకే ఉద్యోగాలు వస్తాయి. దేవుడు మనకి ఖచ్చితంగా దారి పెట్టేశాడు, దేవుని స్తోత్రం. మన పిల్లల చదువు అటు ఇటు అయినా వారి ఆధ్యాత్మికత బాగుండేలా చూడండి. హల్లెలూయా. ఇక అత్తమాను వాళ్ళదే, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం ఎంత మంచి మాట అంటే, ఎంత మంచి మాట. చాలామంది ఆడవాళ్ళు ఫేస్ ప్యాక్లు వేస్తుంటారు, కొంచెం మొఖం షేడ్ అయింది. జెంట్స్ కూడా కొంతమంది వేస్తుంటారు ఫేస్ ప్యాక్. అంటే ఏంటి, బాడీ కొంచెం షేడ్ అయింది, దానికి ఏదో ఒక మరమ్మత్తు కోసం ప్రయత్నం. ఆత్మ గురించి ఆలోచించారు ఎప్పుడైనా? నా ఆత్మ ఎలా ఉంది, నేను దిగజారుతున్నానా, అభివృద్ధి చెందుతాను, దీంట్లో వర్ధిల్లుతున్నానా, డల్ అవుతున్నా, నేను దీన్ని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి నా ఆత్మని? అందుకే మన ఆత్మ వర్ధిల్లలేదు, మన శరీరం వర్ధిల్లింది, మన ఆరోగ్యం బాగానే ఉంది, అన్ని విషయాల్లో సౌఖ్యం వచ్చింది, కానీ ఆత్మీయత లేదు, ఆత్మీయత లేదు. ముందు నీ దృష్టి దేని మీద ఉంది? దేని మీద ఉంది? ప్రసంగాలు అలాగే ఉన్నాయి, సువార్తలు అలాగే ఉన్నాయి, మనుషుల ఉద్దేశాలు కూడా అలాగే ఉన్నాయి. ముందుగా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలి, యేసయ్యా నాకు ఇవ్వు 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 ఇవ్వు. అడుగుడు అన్నాడు, ఎందుకు అన్నాడు తెలుసా? అది పెద్ద ట్రాప్, మీకు తెలియట్లేదు. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నది పెద్ద ట్రాప్. దేవుడు వేసిన ట్రాప్ ఏంటంటే, అసలు నువ్వు ఎలాంటోడివి, అసలు నీ ఉద్దేశాలేంటి, నీ సంగతి ఏంటి. పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుందో తెలుసా? మేము వెళ్ళాం కాబట్టి, వాడేమో సీరియస్ అయిపోతుంటాడు మన మీద, ఇంకొకడు మనకు ఫేవర్గా ఉన్నట్టుంటాడు, అక్కడ ఉండండి ఉండండి అంటుంటాడు, నువ్వు పక్కెళ్ళు అలా ఉన్నట్టు సీరియస్ అయిపోతుంది. ఆడు వెళ్ళిపోయిన తర్వాత పక్క కూర్చుని, చాలా దారుణమైనడు, చాలా మూర్ఖుడు, నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని చూస్తుంటే చాలా అమాయకులా కనబడుతుంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అంటాడనమాట. అరిసినోడికి చెప్పం, ఎవడ చెప్తామో తెలుసా? భుజం మీద చేసినాడికి, అన్న ఇలా తొందరపడి చేసేసాను, మా ముందు ఒకటితో అలాగే తీసేసుకున్నాడు, ఫస్ట్ ఎవడ కొట్టాడని చెప్పట్లేదు, వీళ్ళిద్దరు దెబ్బలాడుకున్నప్పుడు అన్న ఇలాగా బూతు తిట్టాడు, తిట్టగానే కొట్టేశాను అన్నాడు. కొట్టాడు, చిటికాడు వచ్చాడు, వెనకాల ఆ తలుపు వెనకాల ఉన్నాడు కొట్టివాడు, ఆడు వచ్చేది స్టన్ అయిపోయాడు. ఆ రెండో వాడు ఏంటో తెలుసా? ట్రాప్. వీడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి. అడుగుడు అన్నావు కదా అని, ప్రభువా పిల్లతో పెళ్లి చేయి, ప్రభువా నాకు ఉద్యోగం, ప్రభువా జీతం పెంచేయి, ప్రభువా నాకు చాలా ఆరోగ్యం ఇచ్చే, ప్రభువా నాకు కొంచెం రంగు పెంచే, ప్రభువా గోల్డ్ సరిగ్గా రావట్లేదు గోల్డ్ పెంచే. నీ కడుపులో ఏముందో ఇవన్నీ కక్కుతావు. నువ్వు ఏంటో అక్కడ బయటకు వస్తుంది. దేవుడికి తెలుసు, నీ నోట్లోంచి కక్కించాడు అనుకో, నేను ఇదిరా బాబు ట్రాప్ అన్నానని దేవుడు ఇవ్వడన్నది కాదు, ఊరికి నేను చెప్తున్నాను. అడిగిన దేవుడు ఇస్తాడు. నువ్వు అడగకముందే నీ అవసరాలన్నీ తెలిసినప్పుడు అడగమని ఎందుకు అన్నాడు? ఆలోచించాలి కదా మనం. మీరు అడగక మునిపే మీ అక్కర్లు ఎరిగినప్పుడు అడగమని ఎందుకు అన్నాడు? ఆ అడగడంలోనే నువ్వేంటో బయటకు వచ్చేద్ది. ఆ అడిగేటప్పుడే, ప్రభువా నా ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేయి తండ్రి,
నా ఆత్మను నువ్వు పవిత్రపరచు ప్రభా, నా మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభా, నేను పాపం చేయకుండా కలంకం లేకుండా ఉండడానికి సహాయం చేయని అడుగుతావేమో అని అడమన్నాడు. నువ్వు 100 రిక్వెస్ట్లోనే అది కనపట్లేదు, పోనీ 200 రిక్వెస్ట్లో అందులోనే అది కనపట్లేదు, గ్రూప్ ప్రేయర్స్లో అందులోనే అది కనపట్లేదు. అప్పుడు నువ్వేంటో అర్థం అవుద్దనమాట. నువ్వు ఎప్పుడైనా అడిగావా, ప్రభా నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, నా ఆత్మీయత ఎలాగ దిగజారిపోతుంది, నా పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడైనా కనీసం పరిశీలన చేసుకున్నావా? గాయు ఒక ఛాలెంజింగ్ పర్సన్, మనకి నిజంగా ఛాలెంజింగ్ పర్సన్. ఆత్మ విషయంలో ఎలాంటి అతను వర్ధిల్లుచున్న ప్రకారం ఇక అలా డెవలప్ అయిపోవడమే. వర్ధిల్లడం అంటే ఏంటంటే ఆత్మ విషయంలో నువ్వు ఒకప్పుడు ఆత్మీయంగా అంటే పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన ఓ పావుగంట 20 నిమిషాలు చేసేవాడు వైద్యకు, ఇప్పుడు ఒక అరగంట 30 గంట దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే నీ ఆత్మ ఏమైంది? వర్ధిల్లుతుంది. ఇంతకుముందు బైబిల్ కొంత చదివితే అర్థమయ్యేది, కొంత అర్థమయ్యేది కాదు, ఇప్పుడు చదువుతుంటే అర్థమవుతుంది అంటే ఏంటి? నీ ఆత్మీయత వర్ధిల్లుతుంది. ఇంతకుముందు 2-3 అధ్యాయాలు ఇంకా ఎక్కువ చదవగలుగుతున్నావు అంటే వర్ధిల్లుతుంది. ఇంతకుముందు పై విషయాలే తెలిసేవి, ఇప్పుడు చదువుతుంటే ఇంకా లోతుగా నీకు అర్థమవుతుంది అంటే నీ ఆత్మీయత వర్ధిల్లుతుంది. ఇంతకుముందు పాటలు పాడుతున్నప్పుడు నీకు పెద్ద ఫీల్ ఉండేది కాదు, ఇప్పుడు పాడుతుంటే దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, చాలా ఆత్మతో నువ్వు పాడగలుగుతున్నావు అంటే వర్ధిల్లుతున్నావు. ఇంతకుముందు ఆరాధనకి ఇప్పుడు ఆరాధనకి తేడా వచ్చింది. ఇంతకుముందు ఆరాధన అరిచేవాడు కానీ ఆత్మను అనుభవించేవాడు కాదు, ఇప్పుడు ఆత్మను అనుభవిస్తున్న ఒక ఫీలింగ్ నీలో ఉంటుంది, దేవుడు నీలో పనిచేస్తున్న ఒక ఫీలింగ్ ఉంది. అది ఏంటి? ఆత్మలో వర్ధిల్లుట. ఆత్మలో వర్ధిల్లుట. ఇందాక దేవుడు ఒక మాట అన్నాడు, నేను ప్రసన్నతలు నీకు చూపిస్తానని. దాని ముందు ఏం జరిగిందో తెలుసా? ఆరాధన జరుగుతుంటే నేను ఆరాధనలో ప్రభువుని చాలాసార్లు చూస్తాను, ఇలాగ ఆయన సంచారం కానీ ఈ పక్కన ఉన్నా లేదా ఇది నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ టైము నేను ఏం ఫీల్ అయ్యానంటే, ఇక్కడ మొత్తం 3-4 కాంగో వాళ్ళు వాయిస్తున్నారు, నేను కళ్ళు మూసుకునే ఉన్నాను, వీళ్ళ చుట్టూ మాత్రం ఎవరో రౌండ్గా మాత్రం ఉన్నారు, ఎవరో ఉన్నారా నాకు అర్థం అవ్వలేదు కానీ అంటే కొంత అర్థమైంది, ఇంకా అంత దూరం వెళ్ళొద్దు. నాకు అర్థమైంది అంటే ఎవరో వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు ఒక ఎనర్జీని సప్లై చేస్తున్నారు. దాన్ని నేను చూశాను, నేను గమ్మునున్నాను సైలెంట్గా. అరే బాబు టక్మని పాట ఆగిపోయి భాషలో వచ్చేసింది, కాసేపు మళ్ళీ పాటలోకి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో టంగ్స్ మాట్లాడేసాను కదా, అదేంటంటే సీన్ ఇది చూశాను నేను. అరే బాబు వీళ్ళ చుట్టూరు వీళ్ళకి దేవుడి సహాయం ఉందిరా బాబా. అయిపోయింది ప్రాఫెసీలో, నీకు కొత్త ప్రత్యక్షతలు ఇస్తానన్నాడు. చూశాను ప్రభా, నీకు స్తోత్రాలు, దేవునికి స్తోత్రం. ఆత్మలో నువ్వు వర్ధిల్లే కొద్దీ మనం ఏమి చూస్తామో అప్పుడప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఇప్పుడు అస్తమానం ఇలా పడుకుంటే దర్శనం వస్తుందండి, ఇలా అడిగితే దర్శనం వస్తుందండి, ఇలా ప్రార్థన చేస్తే దర్శనం వస్తుంది. ఇంతకుముందు నాకు ఏదన్నా విషయం తెలుసుకోవడానికి కనిపెట్టడానికి కొంత టైం పట్టేది, ఒక 4 రోజులు 5 రోజులు. కొన్ని దేవుడు చెప్పకపోతే రావు, మనం ఏం చేయలేం, దాని గురించి కాదు. దేవుడు చెప్పాలనుకున్న విషయాన్ని నేను తెలుసుకోవడానికి 10 రోజులు వారం రోజులు అలా పడేది. అలా టైం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఎంత పీక్లో ఉన్నానంటే, మొన్న ఒక సిస్టర్ నాకు ఒక ఆమె ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ చుట్టాల అమ్మాయికి సంబంధం చూస్తున్నారట, నాకు ఫోటోలు చూపిస్తున్నారు, 2 సంబంధాలు వచ్చినాయట. ఇలా ఫోటో చూపించగానే ఈ సంబంధం అవదని దేవుడు చెప్తున్నాడండి అన్నాను. ఇలా చూసింది ఆవిడ, నేనే షాక్ అయ్యాను. ఆవిడ షాక్ అవడం ఏంటి ఫోటో చూడగానే దేవుడు మాట్లాడుతున్నాడు నాతో, పని అవదని చెప్పాడు. ఇది పని అవదండి, ఇది అవుద్దో లేదో మాత్రం నాకు చెప్పలేదు దేవుడు అని చెప్పాను. ఇంకా వాళ్ళ ఇష్టం, ఎందుకంటే నాకు చెప్పలేదు. అంటే ఒక్కొక్క మూమెంట్లో ఎలా ఉంటుందంటే, ఆ 2 నిమిషాలు ప్రేయర్ చేయగానే నాకు విషయం అర్థమవుతుంది. విషయం దేవుడు చెప్తున్నాడు అంటే నేను ఆత్మలో ఇప్పుడు అంటే వర్ధిల్లుతున్నాను అనమాట. ఇప్పుడు నేను వెనకపోకూడదు. గాయు అనేవాడు ఉన్నాడు ఆ ముందు. ఈ గాయు అనేవాడు చాలా దూరం పోయాడు. ఇప్పుడు అతను నాకు ఎక్కడో 20 అంతస్తులు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎక్కాలి. మనందరం ఎక్కడున్నాం? మన ఆధ్యాత్మికత ఎలా ఉంది? చర్చికి వచ్చినప్పుడు కొత్తలో చాలా ఏదో ఇంట్రెస్ట్, ఇప్పుడు ఇంకా ఆసక్తి వచ్చేసి చర్చిలో ఇంకా ఉండిపోయి ఇంకా ఎక్కువసేపు వాక్యం ఉండాలి, ఇంకా ఆరాధన చేసుకోవాలి, ఇంకా పాటలు పాడేసుకోవాలి నీకు అనిపిస్తుంది అనుకో, ఆత్మలో నువ్వు వర్ధిల్లుతున్నావు. కాళ్ళు పీకెత్తున్నాయి అనుకో, 20 నిమిషాలుగా ఆరాధనలో కూర్చుందాలి. ఎంతసేపు చేస్తారండి బాబు, ఎంతసేపు చేస్తారు అని నీకు అనిపిస్తుందంటే, నీ మనసుకు అలా అనిపించిందంటే నువ్వేం చేసావంటే మెట్లకి స్పీడ్గా దిగిపోతున్నావు. జాగ్రత్త, మెట్లు ఎక్కడం కష్టమే, దిగేటప్పుడు దిగక్కర్లేదు కూడా, జారినా కింద మెట్టుకు వచ్చేయచ్చు.
మళ్ళీ మనం దిగక్కడ స్పెషల్గా, దిగడం అంత సులువు, ఎక్కడం చాలా కష్టం. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆ వర్ధిల్లే ప్రయత్నంలో ఖచ్చితంగా నీ ఆరోగ్యం కొంత డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే దేవునికి కనెక్ట్ అవ్వడానికి కూడా ఉపవాసాలు ఉండాల్సి ఉంటుంది. రాత్రి ఎక్కువసేపు దేవుడితో గడపాల్సి వస్తుంది. దేవుని పని కోసం పరుగులు తీయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నీ ఆరోగ్యం తగ్గొచ్చు, నీ రంగు తగ్గొచ్చు, నీ బలం తగ్గొచ్చు. కానీ నీ లోపల ఉన్న ఆత్మే నీ బహిరంగ పురుషుడు అంతకంతకు కృషించుచున్న నీ అంతరంగ పురుషుడు అంతకంతకు బలం పొందుకొనును. హల్లెలూయా. అది రూల్. అది నువ్వు బహిరంగంగా కృషించినప్పుడు అంతరంగంగా నువ్వు బాగుంటావు, ఖచ్చితంగా బాగుంటావు. ఇది మాత్రం సత్యం. మొన్న ఒక ఆయన నన్ను కలిసి మాట్లాడతా, మీ ఏజ్ ఎంత అని అడిగాడు. చెప్పాను నేను. 39 సంవత్సరాలకే తల ఎంత నేర్చిపోయిందా, మీ ఇంట్లో అందరికీ అంతేనా అన్నాడు. కాదండి, ఇంట్లో వాళ్ళందరూ మా అన్నయ్యకి కూడా అక్కడక్కడ ఒకటి అంతే, మనకు అక్కడక్కడ ఒకటి నల్లది ఉందా, అడిగి అక్కడక్కడ ఒకటి తెల్లది ఉందా అన్నాను వేటగారం. ఆయన ఏమన్నాడో తెలుసు నాతో, మీరు రాత్రులు నిద్రపోరా అని అడిగాడు. అవునండి అన్నాను. మరి రాత్రులు పడుకోకపోతే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది అన్నాడు. నేను అనుకున్నాను, ఆ ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి, ఇది నాకు గుర్తిచ్చావు. హల్లెలూయా. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మన బహిరంగ పురుషుడు అంతకంతకు హీనపరచబడుతున్నాడంటే మన అంతరంగ పురుషుడు అంతకంతకు స్ట్రాంగ్ అవుతున్నాడు. మన బహిరంగ పురుషుడు అంతకంతకు రంగులు చెక్కి చక్కగా ఉన్నాడంటే లోపలోడు చచ్చాడు. ఎంతమందిని చూడలేదండి మనం, ఎంతమందిని చూడలేదు. పైన చెక్కుకున్న వాళ్ళందరి ఆధ్యాత్మికత గురించి పరిశీలన చేస్తే మృత కళేబరాలు, చచ్చిపోయిన మృతవాసన. ఎవరు అందాల కోసం, పేర్ల కోసం, ఫేముల కోసం, పరువుల కోసం పరుగులు పెట్టారో వారి అంతరంగ పురుషుడు వర్ధిల్లడు. ఎవరు ఏమీ పట్టించుకోకుండా దేవుని దృష్టి కలిగి మన పని మనం చేసుకుంటూ పోతామో వారి అంతరంగ పురుషుడు వర్ధిల్లును. హల్లెలూయా. ఇప్పుడు గాయు మనకొక ఛాలెంజ్. 100% ఈజ్ ఏ అన్సంగ్ హీరో. ఎవరము కనీసం ఏ చర్చిలో ఆ పేరు ఉండదో. ఈ అన్సంగ్ హీరోల పేర్లు ఉండవు. సమయాన్ని ఎవడని పెట్టుకుంటాడా? సమయాన్ని పెట్టుకుంటాం. సమయాన్ని పేర్లు ఉండవు. గాయు అనే పేరు అన్న పెట్టుకోం. నేను చెప్పిన వాళ్ళ పేర్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళని మనం చూడలేదు, గుర్తించలేదు. ఎందుకో ప్రభు మనకు కృపించాడు, వీళ్ళని మనకు బయటకు తీసుకొచ్చాడు. ఈయన 2వ లక్షణం చూపిస్తున్నాను చూడండి. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. హల్లెలూయా. గాయు ఎలాంటి వాడంటే, అన్నా మీ భక్తి జీవితం ఎలా, భక్తి అంటారేంటండి, నేను నిజాయితీ నిప్పు, నేను అలాగా మనం చెప్పుకోండి, మామూలు అది ఎవడని చెప్పుకోవచ్చు. నీ గురించి పక్కన అడిగినప్పుడు చెప్తారు చూసారా, దాన్ని సాక్ష్యం అంటారు. మనం చెప్పుకుంటాం చూసారా, దాన్ని డబ్బా అంటారు మన భాషలో. ఈ డబ్బాలు ఉంటాయి మన దగ్గర, సాక్ష్యాలు ఉండాలి. ఏం చేస్తున్నారట గాయు? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. సత్యమును అనుసరించి, సత్యమనగా వాక్యము. గాయు ఏం చేసినా వాక్యంలో అలా ఉందా లేదా, వాక్యం అలా చెప్తుందా లేదా అని తెలుసుకుంటాడట. ఒక ఆమె కొత్తగా నమ్ముకున్నారు. వాళ్ళు నన్ను కలిసినప్పుడు మాట్లాడతా, నాకు చాలా డౌట్లు వచ్చేస్తున్నాయి బ్రదరు. మా చుట్టాల వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు తమలపాకు అట్టిపండు ఇచ్చి పొట్టు పెడతారట, నన్ను రమ్మన్నారు, వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలియట్లేదండి, వెళ్ళొచ్చా అని అడిగింది ఆమె. నేను అన్నాను, వెళ్ళకూడదమ్మా, బొట్టు ఎంత మొత్తం అంతా అన్ని సాంప్రదాయం, అట్టుపండు అంతనే, మీరు వాళ్ళు బాధపడతారు, వెళ్ళి కనబడి వచ్చేయండి, అవన్నీ తీసుకోవాలని ఏం లేదే, నాకు ఏమన్నా సహాయం చేయాలంటే వాళ్ళకి చేసి వచ్చేయండి తప్ప అవన్నీ తీసుకోవద్దన్నాను. ముదిరిపోయిన వాళ్ళు ఉంటారు మన చర్చిలో ఉన్న లాంటి వాళ్ళు, వీళ్ళు ఇంటి పక్క వాళ్ళు అక్క కూర్చో రావా అన్నారు. మరి బొట్టు ఎట్టిన కానీ అట్టుపండు తమలపాకు అట్టుపండు అనగానే చాలా రోజులైంది అట్టుపండు తిని ఒకటి వేసేద్దాంలే అని అలా వెళ్ళిపోయి దాన్ని తీసుకుని తెచ్చేస్తాం, తీసేసుకుంటాం. మనం పాలు పంపులో పొందేస్తాం. కొత్తోళ్ళు వాక్యంలో ఉందా లేదా, వాక్యం ఎలా చెప్తుందా లేదా అని ఆలోచిస్తారు. పాతోళ్ళు కొంచెం అంతా తెలిసిపోయిన వాళ్ళు ప్రభు కృప చూపించేస్తారు. మనకి సమాధానం ముఖ్యం,
సమాధానం ముఖ్యమే, కానీ ఆ సమాధానం కోసం వాక్య విరుద్ధమైన పని చేయొద్దు. మనకు స్వాతంత్రం కొన్నిటిలో ఉంది, ఆ కొన్నిటిని మనం వినియోగించుకుందాం. హల్లెలూయా. ఒక మంచి కార్యం చేయాలంటే ఎన్ని పనులండి బాబు. అలా పెళ్ళి అని మాట్లాడాలంటే చాలు, పెళ్ళి అని మాట్లాడాలంటే మంచి రోజులు ఇవన్నీ చూసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి మరి ఎంత ఇస్తారు, అబ్బాయికి ఎంత ఇస్తారు, అబ్బాయి చెల్లికి ఎంత ఇస్తారు, వాళ్ళ చెల్లికి ఎందుకు ఇవ్వాలి, మళ్ళీ అదొక ఆడపడి సెక్షన్. ఇదంతా అయిన తర్వాత ఏమంటుందో తెలుసా, నాకు 4 బిందులు లడ్డూలు కావాలి. ఎవడంతా తిన్నాడయ్యి. మన ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ మీద అలా మూల పడి ఆ సీమలో కొలుక్కుని తిని ఆటికి కూడా నచ్చక, నిజంగా నచ్చితే ఉండలు ఖాళీ చేసినాయి, ఆటికి కూడా నచ్చక ఇంకా తిన్నారేట్రా మీరు దరిద్రులారని మన ఇల్లు ఖాళీ చేసి పక్కింటికి పోయి మళ్ళీ దాంతో చూడండి ఎర్ర రంగేసిన ముక్కోసం వచ్చే జాంగీర్లు ఒకటి ఉంటుంది దానికి. మళ్ళీ ఎందుకు ఆ బిందుల్లో ఎవడ కోసం మళ్ళీ దీంతో పాటు ఏం కావాలట, సలివిడి కావాలట. దాన్ని అంట పామి చేయాలట. మా చిన్నప్పుడు సలివిడి అట్లు గిట్లు వేసుకోవడం, ఈరోజు ఎవడరా సలివిడి తింటున్నాడు, అసలు అది ఏంటని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. అమ్మ ఎలాగుందేటమ్మా అంటారు వాళ్ళు తిని చిరాగ్గా. వీటి కోసం దెబ్బలాట్లు. 5 అంటే కాదు, 4 అంటే 4 ఇవ్వలేమండి, 3 ఇవ్వలేమండి, ఈ గొడవలు. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ సారి తర్వాత మళ్ళీ బిడ్డసారట. ఎవడ పెట్టాడు ఇవన్నీ? అటలో ఎవడో పెట్టాడు. వాటి కోసం తన్నుకుని లాక్కుని పీక్కుని ఎన్ని. మా ఇంట్లో మా వాళ్ళు హిందువులు, నేను పక్కా హిందూ మ్యారేజ్ చేసుకున్నాను, అసలు ఈ గొడవలు లేవండి. మా అమ్మాళ్ళు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి అని వదిలేశారు. అసలు ఆ గొడవలు లేవు. హిందువులు వాళ్ళు ఇంకా మాకు సిగ్గుపడాలి, మనోళ్ళు ఇంకా లాగేసుకుని పీకేసుకుని జీడిపాకాల్లాగా గొడవలండి బాబు. సత్యమును అనుసరించి నడుచుకుని వాడు గాయు. లోకాన్ని అనుసరించి నడుపుతున్న బ్రతుకులు మనవే, మన బ్రతుకులు లోకం వెనకాల ఉంటాయి, కానీ గాయు సత్యమును అనుసరించి నడుస్తాడు. ఇంకో మాట, ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేసేవాడిని కదా, అప్పుడు శంకుస్థాపన జరిగేటప్పుడు నేను ఎలాగ దగ్గర ఉండాలి కాబట్టి నేను దూరంగా ఉండేవాడిని. వాళ్ళు చేసేటప్పుడు ఎలా అంటే అలాగ టైం చూసుకుని కొన్ని తెల్లవారుజామున వచ్చి కొన్ని 8:30 9 గంటలకు వచ్చాము. టైం అయిపోగానే పంతులు గారు మంత్రాలు చదువుతున్నప్పుడు అందులో నవధాన్యాలు వేసి పూజ చేస్తారు. నేను మూల పోయి నవ్వుకునేవాడిని. ఒక ఆయన చూశాడు నేను నవ్వుకోవడం. ఆయన అడిగారు, వానరే ఏంటంటే నవ్వారు అన్నాడు. ముహూర్తం 8 గంటలకు అన్నాను. 8:30కి అన్నాడు. బాగానే ఉంది. ముహూర్తం ఎవరు చేశారన్నాను. మేమే కాదు చేసాం. మీరు ఎక్కడ చేశారు? గొయ్యిద వేడి తెల్లవారుజామున ఉప్పరాంతం వచ్చి గొయ్యి తవ్వేస్తే వీళ్ళు వచ్చి మేస్త్రి వచ్చి ఇటుకలు పెట్టేస్తే ముహూర్తం టైంకి దాని మీద మాలేసాడు. తవ్వేశారు కదా, పని స్టార్ట్ అయిపోయిందా లేదా? నేను పని తెల్లవారుజామున స్టార్ట్ అయిపోయిందండి. మరి ఆడు స్నానం చేసి వచ్చాడో లేదో, మీరేమో తల స్నానం చేసి చక్కగా వచ్చారు, ఆడేమో స్నానం చేసాడో లేదో వచ్చి కొట్టేసిపోయాడు, మందు కూడా వేసి ఉంటారండి మరి అంటే అలా స్టన్ అయిపోయాడు. మనోళ్ళు కూడా అలా ఉంటాయి. ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళు తవ్వి ఇటుకలు వేసి నవధాన్యాలు వేస్తారు. మనం ఏంటంటే జాగ్రత్తగా తవ్వేసుకుని ఇటుకలు పెట్టి దాని మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ నూనెలు పోసి స్టార్ట్. ఎవరు చెప్పారు? ఎందుకు చేయాలి ఇదంతా? వాళ్ళలాగే కదా సేమ్. వాళ్ళ నవధాన్యాల బదులు మనం నూనె వేసామంతే, ఏమీ తేడా లేదు. వాళ్ళకు ఒకటి ఏముంది, మనకు ఒకటి ఏముంది. మనం వాళ్ళు ఈశాన్యం తవ్వుకుంటారు, మనం ఈశాన్యం తవ్వుకుంటాం. మనం కూడా అలాగే చేస్తున్నామా? మనం కూడా దాన్నే ఫాలో అవుతున్నామా? నేను సొంతంగా కట్టే బిల్డింగ్లు ఎలా తెలుసా, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించి ఇలా పొడి చేసేవాళ్ళు. మధ్యలో మేస్త్రి, అయ్యి బాబా గర్భంలో పొడి చేశారేమో. ఎవడ గర్భంరా బాబు, ఎవడ గర్భంలో పొడి చేసావురా బాబు? అది బేస్మెంట్ దగ్గర ఉండగా అమ్మేసేవాడిని బిల్డింగ్, గర్భంలో పొడి చేసినాయి. ఏంటండి, మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మన జోసఫ్ రాజు వైజాగ్లో ఇల్లు కట్టుకున్నాడు. మీరు ప్రార్థన చేయండి. అయితే నన్ను అడుగుతున్నాడు, అన్న మీరు ఎప్పుడు వస్తారు వైజాగ్? వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలి, ఎప్పుడు వస్తావు? నేను ఇల్లు స్టార్ట్ చేయడానికి వెళ్ళను కదా, అంత మనకు టైం కుదరదు. నాకు మీటింగ్ పడింది వైజాగ్లో, పలానా రోజు నాకు మీటింగ్ డేట్ వచ్చింది, ఆ రోజు కొంచెం ముందు వచ్చేస్తాను, ప్రార్థన చేసి స్టార్ట్ చేసేద్దాం అన్నాను. సరే అన్నాడు. అంటే ఇంక డేట్లు కూడా వెళ్ళలేదు. నా మీటింగ్ డేటే మనోడు పని స్టార్టింగ్ డేట్ అనమాట. వెళ్ళిపోయి మార్కింగ్ అది అంటే ప్లాన్ అది మేము చూసుకున్నాం కాబట్టి కొంచెం మార్కింగ్ అది చేసి ప్రార్థన చేసి వచ్చాం. కనీసం తవ్వని కూడా తవ్వలేదు. ఏం చేసింటే మార్కింగ్ చేసి ప్రార్థన చేసి వచ్చేసాం అంతే. అలా స్టార్ట్ చేయకూడదా? చేయొచ్చు కదా.
దేవుడు మన పనిని మొదలుపెట్టేవాడు, దాన్ని పూర్తి చేయవాడు. హల్లెలూయా. గాయకు తెలుసు ఆ విషయం. తెలుసు కాబట్టి ఏదైనా సరే సత్యమును అనుసరించి నడుచుకుంటాడు. ఒక మంచి అయినా ఒక చెడ్డైనా, ఎవరైనా చనిపోయినా, ఎవరైనా ఇంట పుట్టినా, నీకున్న ఒకే ఒకటే దేవుని కృప. దేవుని కృప, దేవుని చిత్త ప్రకారం చేసుకుంటా పోవడమే, అంతే తప్ప మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి నడుచుకొనుట మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, సత్యమును అనుసరించి నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? మనం ఒక వస్తువు కొనేటప్పుడు ఇది వాక్యానుసారమేనా? ఓ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇది వాక్యానుసారమేనా? ఎలాంటి చోటికి నేను వెళ్ళొచ్చా? ఎలాంటి స్థలంలో నేను ఉండొచ్చా? ఎలాంటివి నేను తినొచ్చా? ఎలాంటివి నేను ధరించొచ్చా? ఎలాంటి స్థాయి నేను ఉండొచ్చా? ఎలాంటి స్థాయిలో ప్రతిదీ నువ్వు ఆలోచించుకో, సత్యమును అనుసరించి నడుచుకో. ఇంకో అద్భుతమైన మాట ఏంటి? తన సహోదరులు వచ్చాట తన గురించి గొప్ప సాక్ష్యం అట. గొప్ప సాక్ష్యం. ఇప్పుడు భర్తను పిలిచి పక్కకి, నీ భార్య ఎలా ఉందో సాక్ష్యం చెప్పు, చర్చిలో మంచి ప్రార్థనా పరురాలు, ముసుగు తీయదు అసలు, సంగతి అండి అన్న. అది చర్చ్ అన్న, అది వేరే, అదే ఇక్కడ వేరేగా, నసే నసా. మంచి సాక్షి వినగలమా అన్న? వాళ్ళ అమ్మగారిని ఎలా ప్రేమిస్తావు, మా అమ్మగారిని అలా ప్రేమిస్తుంది. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగపోతే ఎలా కంగారు పడతావు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగపోయినా అలాగే కంగారు పడుతుంది. వాళ్ళకి పెట్టేటప్పుడు ఎంత ఆత్రంగా పెడుతుందో మా వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా అంతే ఆత్రంగా పెడుతుంది. నా విషయంలో అయితే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నేను తిన్నానా, ఉన్నానా, నా పరిస్థితులు ఏంటి, నా బట్టలు ఏంటి, నా సంగతి ఏంటి అన్నీ పట్టించుకుని చూసుకుంటుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, దాన్ని చదివిస్తుంది, రాయిస్తుంది, అంతా చూసుకుని ఏవైనా టైం ఉంటే 10 నిమిషాలు వాళ్ళ వాళ్ళతో మాట్లాడదు తప్ప ఇక పెద్ద ఏమి ఉండదన్న, ఇల్లు అంతా బాగా చూసుకుంటుంది అనేవాడు ఎవడన్నా ఉంటాడు ఇక్కడ? లేడని అంతే ఇంటి దగ్గర పేలిపోద్దాం ఒకటికి అనలేం. పోనీ ఆడవాళ్ళు, అమ్మ నీ భర్త సంగతి ఏంటమ్మా? చర్చిలో మంచి చేదోడు వదిలిగా పరిచర్లో చాలా, మా ఆయన అన్నీ ఆయనే చక్కబెట్టుకుంటాడండి, అసలు చాలా మంచి అయినా. ఏమైనా మిస్టేక్ చేస్తే కొంత సీరియస్ అవ్వచ్చేమో, కానీ మామూలు టైంలో చాలా ప్రేమగా ఉంటారు, పిల్లలంతా చూసుకుంటారు, కొంత నా పనిలో నాకు ఇబ్బంది ఉంటే షేర్ చేసుకుంటారు అని ఎవరైనా చెప్పగలుగుతారు ఆడవాళ్ళు? ఏమో ఒకరిద్దరు చెప్పచ్చేమో, ఏమో అది. మరి ఇటు పక్కన వాళ్ళు తల ఎందుకు ఊపలేదు? అంతగా సొలొమోను ఏమన్నాడు? ఎందుకు ఊపుతాడు? అన్నీ ఆడి మీద పాడేసి వంట సైతం ఆడెందుకు తల ఊపుతాడు? ఇంకా అప్పుడప్పుడు అంటే వారానికి 3 సార్లు కూడా అప్పుడప్పుడు అంటారండి ఎవరన్నా? అనలేము. ఎందుకు ఆ సాక్ష్యాలు లేవు మన ఇళ్లల్లో ఎందుకు లేవు? రెండిట్లో. ఇప్పుడు భార్యకి బాగోలేదనుకోండి, సొంత శరీరంలో కనుకనే ఆమెకు బాగోపోతే మనకు బాగోయినప్పుడు ఎలాగో ట్యాబ్లెట్లు వేసుకున్నావు, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, బాగానే ఉంది అప్పుడు అని 4 మాటలు అడగనప్పుడు, వాళ్ళకి కావాల్సినవి మనం ప్రొవైడ్ చేయలేనప్పుడు, వాళ్ళకి కావాల్సినవి మనం ఇవ్వలేనప్పుడు, నా భార్య నా మాట అంటలేదు, గొడవలు అయిపోయినాయి, నేను కొట్టేశాను. నువ్వు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలుసా? మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వనప్పుడు, ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వనప్పుడు మన మాటకు వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. అందుకని చెయ్యి చేసుకునే వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు అటుపక్క వాళ్ళు మూర్ఖులంటే నేను దానికోసం మాట్లాడలే, కానీ నీ మాటకు గౌరవం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు నిర్వర్తించాల్సిన ధర్మ విధులు నిర్వర్తించినప్పుడు నీ మాటకు నీ భార్య దగ్గర గౌరవం వస్తుంది. స్తోత్రం చెప్దాం. స్త్రీలకు కూడా విలువ ఎప్పుడు ఉంటుందో తెలుసా? వాళ్ళు చేయాల్సిన పనులు చక్కబెట్టాలి. చీటికి మాటికి మన అమ్మ మీద, మన నాన్న మీద, మన అన్నల మీద, మన అక్కచెల్లి మీద పడేడితే వాళ్ళ మీద మనకేం గౌరవం ఉంటుంది? ఎందుకంటే చీటికి మాటికి వాళ్ళకి ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. నీ తల్లి ఎలాగో వాళ్ళకి తల్లి అలాగే, వాళ్ళకి వాళ్ళ తల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది. మా అమ్మగారు చాలా మంచి ఆమె, మా ఆయన్ని ఎప్పుడు ఏమనరు. మీ అమ్మగారు చాలా మంచోళ్ళు, మీ ఆయన్ని ఏమనరు. నేను అనేది ఏంటంటే, మీ అమ్మగారు చాలా మంచోళ్ళు, మీ అన్నయ్య వాళ్ళ ఆవిడ ఉంది కదా, ఆవిడేమన్నా అంటుందో లేదో అక్కడ చెప్పు. అక్కడ చెప్పు. నువ్వు మీ అమ్మగారు అత్త అవుతుంది చూసావా కోడలకి, అక్కడ ఎలా ఉందో చెప్పు. అత్త అనే క్యారెక్టర్లోకి ఏ ఆడది అడుగు పెట్టినా అది ఆవిడ అలాగే ప్రవర్తిస్తుంది. ఎలక మీద పిల్లికున్న కోపం ఏంటి ఎవరైనా చెప్పగలమా? చెప్పండి.
అది సహజ సిద్ధం, అది న్యాచురల్గా అది వచ్చేస్తుంది. అది జంతువుల్లో. మనుషుల్లో ఏంటో తెలుసా, అత్తకి కోడలకి వైరం ఎందుకు వచ్చిందంటే ఇంక దానికి కారణం ఉండదు, అది సహజ సిద్ధం. దేవుని ప్రజలు ఏం చేయాలి, దాన్ని అధిగమించి ఆమె మారేదాకా ఈమె సహించుకోవాలి, లేదా ఈమె మారేదాకా ఆమె సహించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అందరూ అనుకున్నప్పుడు మంచి సాక్ష్యం ఎలా వస్తుంది? మన గురించి మంచి సాక్ష్యం ఎవరు చెప్తారు? మన పక్కింటి వాళ్ళని అడిగితే, బాబాయ్ తిట్లండి బాబు ఇంట్లో వాళ్ళు, గొడవలేంటి అని మన గురించి. మన చర్చిలో ఉన్న కొంతమంది కుటుంబీకుల పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా ఉంటారండి? అయ్యి బాబాయ్ అత్త అల్లుళ్ళు తన్నేసుకుంటారండి, అక్కా చెల్లెళ్ళు గొడవలే అండి, అన్నాదమ్ములు గొడవలు ఆడుకుని మధ్యలో గోడ కట్టేసుకున్నారండి. సిగ్గుండాలి మనకి. మన సాక్ష్యాలు చూడండి ఎలా ఉన్నాయో. కానీ గాయు సాక్ష్యం ఏంటో తెలుసా? అతని దగ్గర నుంచి సహోదరులు వచ్చారట, వారు సాక్ష్యం ఇచ్చారట, అతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడని. హల్లెలూయా. నీ గురించి నీ ఎంట సాక్ష్యం ఏంటి? నీ గురించి సాక్ష్యం ఏంటి? ఇప్పుడు కొంతమంది గురించి సాక్ష్యాలు, ఆవిడ అంతా బాగానే ఉంటుంది కానీ మాటలు వదిలేస్తండి, ఆయన అంతా బాగానే ఉంటాడు కానీ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అండి, ఆవిడ అంతా పర్లేదు కానీ కొంచెం డబ్బుల దగ్గర చాలా పిసినారుగా ఉంటుందండి బాబు. ఇదే మన గురించి సాక్ష్యాలు. సరి చేసుకో. దేవుడు మహాకృప చెప్పనా, రిపేర్ అవ్వని మనసులు ఇవ్వలేదు దేవుడు మనకు. దేవుని స్తోత్రం. బయట సామెతలు ఉంటాయి ఏంటంటే, మనసు ఇరిగిపోతే అతుక్కోదు. ఏమంటే కొన్నిసార్లు మన ఫ్రెండ్స్తో గొడవ ఆడుకుని మనసు ఇరిగిపోయింది, మళ్ళీ కలిసి తిరగట్లేదా? అతుక్కోలేదా? ఎవడరా చెప్పాడు మనసు ఇరుగుతారు అతుక్కోదని? గాజు ఇరిగిపోతే ఎలాగ అతుక్కోదట? మనసు ఇరిగితే అది ఏముండదు, ఇరుగుతాయి అతుక్కుంటాయి, అన్నీ మామూలే. దేవుడు మనకిచ్చిన మనసు ఏంటో తెలుసా, రిపేర్ అవుతుంది. యూజ్ అండ్ త్రోలు కాదు. కొన్ని ఫోన్లు పట్టుకెళ్తే ఇవి ఓపెన్ చేయడానికి ఉండదని పాడేయడమే వాడేసి అంటాడు. మన మనసులు అలాంటివి కాదు, అవి రిపేర్ అవుతాయి. లోపం ఉందా, బాగు చేసుకో. ఎక్కడ రిపేర్ ఉంది, బాగు చేసుకో. ఎక్కడ ప్రాబ్లం ఉంది, బాగు చేసుకో. నోటి దగ్గర, కంటి దగ్గర, చెవుల దగ్గర. ఒక్కొక్కరికి ఎవరన్నా ఫోన్ చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తుంటే, అబ్బా ఎంత బాగుంటుందండి చెవులకి, అబ్బాబ్బాబ్బా చెప్పే కొద్దీ బాగు చేసుకుని చెవులు మార్చేసుకో, బాగు చేసుకో. కొంతమంది ఇంకొకరికి చెప్పడంలో ఆడికి అంత ఆనందంగా ఉంటుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పినప్పుడు ఆడికి అమ్మయ్య ఈరోజు ఇద్దరు గురించి చెప్పేసాను తప్పుగా. నోరు మార్చుకో, బాగు చేసుకో. నీ మనసులో ఏదైనా పెట్టుకుంటే అదే లోపల ఉండిపోతుందా, మార్చుకో. ఏమి లోపం ఉందో అది మార్చుకుంటే మంచి సాక్ష్యం నీ కోసం వస్తుంది. హల్లెలూయా. మారని మనసులు దేవుడు పెట్టలేదు. మారు మనసు అనే మాట ఎందుకు రాస్తారండి దేవుడు? మనసు మారుతుంది కాబట్టి. మారగలదు, అది మారగలిగిన స్వభావం కలిగినది, మారగలిగిన తత్వం కలిగింది కాబట్టి నీ మనసు మార్చుకో. హల్లెలూయా. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, ప్రేయర్ పెంచు, బైబిల్ చదవడం పెంచు, ఆరాధన పెంచు, దేవునితో గడపడం పెంచు. నువ్వు పెరగాలది. దానితో పాటు నీ సాక్ష్యం, ఎవరు నీ గురించి చెడ్డ సాక్ష్యం చెప్తున్నారో అక్కడ జాగ్రత్తగా చూసుకో. మనం ఎంత బాగున్నా మనల్ని బడి ఏడ్చేవాళ్ళు, మన గురించి ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. నీలో తప్పు ఉంది, ఆ తప్పు గురించి చెప్తున్నారు చూసావా, ఆ సాక్ష్యం అది విలువైనది, అది నిజం. ఆ సాక్ష్యం వాళ్ళ నోట మారాలి. ఏ నోటితో నువ్వు కోపిస్తున్నారో ఆ నోటితోనే నువ్వు కోపిష్టి కాదు. అని చాలా నెమ్మదైపోయాడండి, చాలా మారిపోయిందండి ఆవిడ, చాలా సైలెంట్ అయిపోయిందండి, చాలా బాగా ఉంటున్నారు వాళ్ళు, వెంటనే ఖర్చు పెట్టగలుగుతున్నారు 4 రూపాయలు తీసి మన గురించి. అలాంటి సాక్ష్యం వినుదుముగాక. సత్యమును బట్టి అనుసరిస్తున్నామనే సాక్ష్యం మన ఇంట. మన పిల్లల గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పగలుగుతారు తల్లిదండ్రులు? ఎదిరించేస్తారండి. మాట అండి, బాబు పెద్దోడు ఉన్నాడే, ఇదా తెచ్చుకున్నావు, ఎలాంటి సాక్ష్యం తెచ్చుకున్నావా? మా అమ్మ ఉందా, మా అమ్మ అస్సలు అర్థం చేసుకోదు, మా నాన్న పర్లేదు కానీ, లేదా మా నాన్న చాలా నన్ను అస్సలు పట్టించుకోడు, అసలు మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, మా నాన్న మనసేంటో కూడా నాకు అర్థం అవదు, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇలాంటి సాక్ష్యం మన పిల్లలు మన గురించి చెప్తున్నారేమో. ఎలాంటి సాక్ష్యం నీ కోసం ఉంది? గాయుకైతే సాక్ష్యం ఏంటండి? అతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. అట్టి సాక్ష్యం పొందినవాడు గాయు. మనందరము కూడా
ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్నట్లుగా మొదట ఈ దినము నుంచి మనం ఆత్మలో వర్ధిల్లుచు సత్యమును అనుసరించి నడుచుకొనుచు అట్టి సాక్ష్యము సంపాదించగలిగితే మనం ధన్యులం, నిత్య జీవం మనదే. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నువ్వు మారక అదే బ్రతుకుని కొనసాగిస్తే, అసత్యాన్ని వెంబడించుకుంటూ పోతే, నువ్వు ఈరోజు ఎవరి మాట ఎవరు గొప్ప అనుకుంటున్నావు వాళ్ళకి నీకు తెగతెంపులు జరుగుతాయి. మళ్ళీ రేపు ఇంకొకరు వాళ్ళతో తెగతెంపులు జరుగుతాయి. గొడవలు తప్ప ఏముండదు. నేను ఎన్నో చూశాను. కొండెపు మాటలు వినేవాళ్ళు వాళ్ళకి గొడవలు అయిపోతాయి కొన్ని రోజులకి. ఎవరు చెప్తారు, చెప్పమంటారు అటుపక్క వాళ్ళు. తప్పక పలానా వాళ్ళ పేరు చెప్తారు. వీడు అంటాడు, నేను వాళ్ళని అడగను, అసలా నువ్వు చెప్పు, నీకు ఎవరు చెప్పారు అంటాడు. వీడు అడగనన్నాడు కదా అని చెప్తాడు. వీడు వెళ్ళాడు కాలర్ పట్టుకుంటాడు, ఎరా నువ్వు అలా చెప్తావని ఆడొచ్చి పీకి పట్టుకుంటారు. ఎన్ని చూసాం. కొండేలు చెప్పేవాళ్ళు, కొండేలు వినేవాళ్ళు, అపకారాలు మనసులో పెట్టుకునేవాళ్ళు, లోపల గొడవలు పడేవాళ్ళు, మాట విషయంలో కంట్రోల్ లేని వాళ్ళు, కోపం విషయంలో కంట్రోల్ లేని వాళ్ళు ఎప్పుడు మనశ్శాంతి కలిగి ఉండరు. నేను చూశాను ఆ విషయం. మనశ్శాంతి కలిగి ఉండాలంటే మనసు తేలిగ్గా ఉండాలి. నీ మనసు రిపేర్ అవ్వగలిగింది, ఈరోజు బాగు చేసుకో. హల్లెలూయా. దేవుని సమక్షంలో నీ మనస్సును బాగు చేసుకో. నీ మనస్సుకు అంటిన కళంకమంతా యేసు రక్తంలో కడిగేసుకో. హల్లెలూయా. యేసు రక్తానికి ఆ శక్తి ఉంది. మనస్సాక్షిని అది శుద్ధి చేయగలదు. ఎబ్రీ పత్రికలో రాశాడు 9వ అధ్యాయంలో. నీ మనస్సాక్షిని అది శుద్ధి చేస్తట. అంటే శుద్ధి అయిన తర్వాత నీ మనస్సాక్షి అట నీ మీద నేరారోపణ చేయదట, నువ్వు మంచోడివే అంటదట. అప్పుడు దాకా ఇలా ఎందుకు చేశాను, అలా ఎందుకు చేశాను అనుకుంటాం. యేసు రక్తము తాగగానే మనస్సాక్షి శుద్ధి చేయబడి నేను కొత్త వ్యక్తిని అవుతాను. కొత్త మనసు నాకు వస్తుంది, కొత్త మనిషిని నేను అవుతాను. కొత్త సాక్ష్యము, మంచి సాక్ష్యం మనం పొందుదుముగాక.